శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. చాలా బరువుగా ఉన్న కారణం చేత దండ తీసి పక్కన పెడుతున్నాను, మన్నించవలసిందిగా ప్రార్థన. భక్తి ముక్తి. భక్తి అన్న మాటని నిర్వచనం చేసి పరిశీలనం చేసినప్పుడు చాలా తేలికగా అర్థం అవ్వడానికి పెద్దలు ప్రతిపాదన చేసే మాట ఏది అంటే ప్రేమ. ప్రేమ అంటే మనసులోంచి పుట్టేటటువంటి భావన. అది ఎవరి యందు పుట్టింది, ఏ కారణం చేత పుట్టింది అన్నదాన్ని బట్టి దాని పేరు మారుతూ ఉంటుంది. స్వభావరీత్యా తత్వతః అది ప్రేమయే అయినప్పటికీ అది ఎవరి పట్ల అన్వయమవుతోందన్నదాన్ని బట్టి దాని పేరు మారుతూ ఉంటుంది. పెద్దల్ని చూసినప్పుడు నాకు ప్రేమ కలిగిందనుకోండి, వెంటనే నేను వారికి ఒక నమస్కారం చేసి దగ్గరకు వచ్చి పలకరించి గౌరవిస్తాను. దాన్ని గౌరవము అంటారు. పిల్లల్ని చూసినప్పుడు ప్రేమ కలిగి వాళ్ళని భుజం తట్టి పలకరించాననుకోండి, వాత్సల్యము అంటారు. శిష్యవాత్సల్యము అని పిలుస్తారు. అట్లాగే మనం ఎవరికి ప్రేమతో ప్రవర్తన చేసిన కారణం చేత, ఎవరి పట్ల అటువంటి ప్రేమని చూపించిన కారణం చేత ఈ జన్మ కాదు జన్మ జన్మాంతరముల యందు కూడా జీవోద్ధరణ జరిగే అవకాశం ఉంటుందో అటువంటి వారి పట్ల చూపించే ప్రేమకి భక్తి అని పేరు. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, భగవద్భక్తి. భక్తి అన్నమాట అటువంటి వారికి అన్వయం చేస్తారు. వారిని ప్రేమతో చూడడం ద్వారా, వారి పరిచర్య చేయడం ద్వారా, వారిని గౌరవించడం ద్వారా ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకి కూడా జీవుడు ఉద్ధరణ పొంది భగవంతుడి యొక్క సమీపమునకు చేరుకోగలిగిన స్థితిని పొందుతాడు. కాబట్టి ఆ ప్రేమ భావనకు భక్తి అని పేరు. భక్తి అన్న మాట ఎక్కడ మాట్లాడినా మూడు ఉన్నాయి అని గుర్తు. భక్తి, భగవంతుడు, భక్తుడు. మనసులో ఉన్న ప్రేమ భావన భక్తి అయితే ఆ ప్రేమ భావన కలిగిన వాడు భక్తుడు. ఎవరి పట్ల కలిగి ఉన్నాడో ఆయన భగవంతుడు. కాబట్టి భగవంతుడు, భక్తి, భక్తుడు ఈ మూడు మాటలు భక్తి యందు అన్వయం. భక్తి, ముక్తి అన్న రెండు మాటలు వాడినప్పుడు ఒక విషయాన్ని ప్రధానంగా గమనించవలసి ఉంటుంది. ఎంతకాలం భక్తితో ఉన్నాడో, ఎంతకాలం భక్తుడిగా ఉన్నాడో అంతకాలం భగవంతుడి కన్నా వేరుగా ఉన్నాడని గుర్తు. భగవంతుని యొక్క సేవ చేస్తూ పరమానందాన్ని పొందుతూ భగవంతుని యొక్క గుణములను సర్వదా స్మరిస్తూ
అనేక విధములలో భగవంతుణ్ణి సేవించి ఆనందపడుతూ ఉంటారు. అవే నవవిధ భక్తి మార్గములు. అందులో ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ప్రతినిధిగా నిలబడతారు. శ్రవణం వినడానికి పరీక్షిన్ మహారాజు గారు, కీర్తనం శ్రీశుకుల వారు. కీర్తనం అంటే భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించిన కారణం చేత దాని వలన కలిగినటువంటి సంతోషం ఇక లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే దానిని కీర్తనం అంటారు. కీర్తనం దానికి శ్రీశుకుడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రహ్లాదుడు. పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తి మార్గాలకి 90 ప్రతినిధులుగా శాస్త్రం నిర్వచనం చేసి వారి ద్వారా భక్తి మార్గాన్ని విశ్లేషిస్తుంది. ఈ భక్తి మార్గంలో ఉన్నాడు అన్నంత కాలం భగవంతుని యొక్క గుణానుసంధానం జరుగుతూ ఆయన యొక్క గుణములను జ్ఞాపకం తెచ్చుకొని లోపల పరవశించిపోతూ ఆ పరవశం లోపల పట్టక కీర్తనం చేస్తూ ఆయన గురించినటువంటి కథలు చదువుకుంటూ ఆయన గురించినటువంటి స్మరణ చేస్తూ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన పూజ చేస్తూ ఏ అవకాశం వచ్చినా ఆయన సేవగా సమాజంలో చేస్తూ తాను పరమానందానికి లోనవుతూ ఉంటాడు. ఇట్లా భక్తి భగవంతుని పట్ల అన్వయమైనప్పుడు భక్తుడు తాను భగవంతుని కన్నా వేరుగా ఉండి భగవంతుణ్ణి సేవిస్తున్నానన్న భావనతో ఉంటాడు. అదే భక్తి గుణములుగా మారిపోయిందనుకోండి, ఆ గుణముల చేత ఈశ్వరుడు ప్రీతి చెంది జ్ఞానమునిచ్చినప్పుడు ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటే ముక్తి పొందాడు అంటారు. ముక్తి మోక్షము ఈ 2 మాటలకే అర్థం ఏమిటంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందాడు అని గుర్తు. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని ఇది ఆఖరిసారి శరీరంతో వచ్చాడు కాబట్టి ఆఖరిసారి మరణిస్తాడు. అంటే ఆఖరిసారి శరీరం వదిలిపెట్టేసి ఇక మళ్ళీ జీవుడు శరీరంలోకి ప్రవేశించవలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటే దాన్ని మోక్షమును పొందాడు అంటారు. మోక్షమును పొందడము కేవలము జ్ఞానము వలన మాత్రమే సాధ్యం. ఆ జ్ఞానము పుస్తకములు చదివితే వచ్చే జ్ఞానము కాదు, అది అద్వైతానుభూతిగా రావాలి. అంటే అది అనుభవంలోకి రావాలి. అలా అనుభవంలోకి రావాలి అంటే ఈశ్వరుడు అనుగ్రహించి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అనుభూతిగా. ఈశ్వరుడు దేనికి ఇస్తాడు అంటే ఈశ్వరుడు ఇవ్వాలి అంటే దానికి కారణం భక్తి. ఆ భక్తి చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ మనకి అద్వైతానుభూతిని అనుగ్రహిస్తాడు. అంటే నువ్వొకటి పరబ్రహ్మం ఒకటి కాదు, 2 ఒకటే అన్న భావన కల్పిస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైతవాసన అంటారు. ఈశ్వరుడి అనుగ్రహం చేత మాత్రమే ఆ అద్వైతానుభూతి కలుగుతుంది. అద్వైతానుభూతి కలిగి తాను అటువంటి ఆనందమును పొంది తాను తనకి భగవంతుడికి భేదము లేదన్న భావన కలగడం, అటువంటి అనుభూతి యందు తాను స్థిరపడమే మోక్షము అని పేరు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనిస్తే భక్తి గుణములుగా మారాలి. భక్తి గుణములుగా మారిందనుకోండి అది మోక్షమునకు కారణమవుతుంది. భక్తి కేవలం ఏదో ఒక ఉపచారం దగ్గర ఆగిపోయిందనుకోండి, నేను ఉపచారం చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, లేకపోతే ప్రదక్షిణం చేస్తున్నాను, నేను ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాను, ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నాను అన్న దగ్గర మాత్రమే ఆగిపోయి దానిలో అంతర్లీనముగా ఉండేటటువంటి భావన యందు తాను తాదాత్మ్యతను పొందనంతకాలం అది గుణములుగా మారే అవకాశం ఉండదు. అందుకే లలితా అష్టోత్తర శతనామావళిలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది, భావనామాత్ర సంతుష్టాయి నమః. ఆమె భావన చేత సంతోషాన్ని పొందుతుంది. భక్తి గుణంగా మారాలి అంటే దానికి ఈశ్వర కృప ఉండాలి, గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. గురువుగారి అనుగ్రహం ఉందనుకోండి, భక్తి క్రమక్రమంగా ఏమవుతుందంటే ఒక్కొక్క ఉన్నతమైనటువంటి గుణంగా మారిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఎవడు భక్తి తత్పరుడో ఆయనే ధర్మాత్ముడవుతాడు.
భక్తి ధర్మాత్ముడవడానికి కారణమవుతుంది. ధర్మము అంటే ఏమిటి? ఆచరించినది ఏదో అది ధర్మము. నాకు తెలుసండి అన్నాను అనుకోండి, అది ధర్మము కాదు. రావణాసురుడికి తెలియంది ఏం లేదు. రావణాసురుడు వేదాలన్నీ చదువుకున్నాడు. కానీ రావణాసురుడు ధర్మాత్ముడు అని మీరు అనగలరా? అనలేరు. ఎందుకనంటే ఆయన చదువుకున్నంత మాత్రం చేత ధర్మాత్ముడు కాడు. ఎవడు అనుష్ఠించాడో ఆయన ధర్మాత్ముడు. రాముడు ధర్మాత్ముడు. ఎందుకనంటే ఆయన ఏది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిందో దాన్ని అనుష్ఠించి చూపించాడు. అలా అనుష్ఠించి చూపించినది ఏదో అది ధర్మమైతే అదే ఆచారము. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్మాచార్యుల వారు. ధర్మం అంటే మనం ఏది ఆచరించి చూపించామో, మనం ఏది అమలు చేసి చూపించామో దానికే ధర్మమని పేరు. ఆచారము నుండే ధర్మము ఉద్భవిస్తుంది. అందుకే ఆచారం విషయంలో ఆచారము, అనాచారము, సదాచారము, అట్లాగే దురాచారము అని 4 మాటలు అన్వయం చేస్తారు. ఆచారము అంటే భగవంతుడు ఎట్లా బ్రతకమని చెప్పాడో దానికి ఆచారము అని పేరు. అదే ధర్మము. భగవంతుడు ఇప్పుడు చెప్పాడు. ఎట్లా చెప్పాడు? ఇట్లా బ్రతకండి అని ఆయన చెప్పినది ఎక్కడ అంటే వేదమే ఆయన యొక్క ఊపిరి. వేదమునకు భగవంతుడికి భేదం ఉండదు. అందుకే వేదములు అపౌరుషేయములు. వేదములు ఎవ్వరి చేత రచింపబడినవి కావు. ఋషులు వేదమంత్రములను ద్రష్టలై దర్శనం చేసి లోకానికి అందించారు. కాబట్టి ఇప్పుడు వేదం ఎవరిది అంటే భగవంతుని యొక్క వాక్కు. నేను ఊపిరి పీల్చి విడిచిపెడుతున్న ఊపిరిని మాటగా మారుస్తాను. భగవంతుని యొక్క ఊపిరే వేదమైంది. ఊపిరికి జీవనానికి భేదం లేదు. నేనున్నానని గుర్తు ఏమిటంటే నేను ఊపిరి తీసి విడిచిపెడుతున్నంతసేపు నేనున్నాను అంటారు. భగవంతుని యొక్క ఊపిరి అంటే భగవంతుడే. భగవంతుని యొక్క వాక్కు వేదము. వేదము ధర్మమునకు మొట్టమొదటి ప్రమాణము. వేదమునకు వ్యతిరేకంగా చెప్పినది ధర్మము కాలేదు. వేదమును అనుసరించి చెప్పినవి ఏవున్నాయో అవే ధర్మమునకు ప్రమాణములు. అందుకే ధర్మమునకు 5 ప్రమాణములు చెప్తారు. మొట్టమొదటిది శృతి, వేదం. రెండవది స్మృతి. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో శృతి వేదము వెంట స్మృతిలు అట్లా వెడతాయి. అత్రి స్మృతి, గౌతమ స్మృతి ఇవన్నీ కూడా వేదంలో చెప్పిన విషయాన్నే చెప్తాయి. కాబట్టి శృతి, స్మృతి, పురాణము. పురాణము చరిత్ర కాదు. చరిత్ర అయితే ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు, బ్రతికున్నంతకాలం ఏం చేశాడు, ఎట్లా మరణించాడు వరకు మాత్రమే చెప్పగలదు చరిత్ర. పురాణం అట్లా కాదు. ఆ జీవుడు తర్వాత ఏమయ్యాడు, ఎవరిగా పుట్టాడు, ఎట్లా ప్రవర్తించాడు, చివరికి ఎట్లా మోక్షాన్ని పొందాడు, ఆ జీవుడి యొక్క మొత్తం జన్మ చక్రాన్నంతటినీ చెప్తుంది. కాబట్టి శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, పెద్దలైన వారు ఎట్లా ప్రవర్తిస్తారో అది ధర్మమునకు ప్రమాణము. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ప్రవర్తిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సహ ప్రమాణం గురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతాచార్యుడు. పెద్దలైన వారు ఎట్లా ప్రవర్తిస్తారో దాన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా అట్లాగే అనుష్ఠిస్తారు. అందుకే శిష్టాచారము, పెద్దల యొక్క ప్రవర్తన ధర్మమునకు ఒక ప్రమాణము. అట్లాగే ఈ 4 అందుబాటులో లేకపోతే, వేదము మాకు అందుబాటులో లేదండి, స్మృతులు అందుబాటులో లేవు, పురాణం చెప్పేవాళ్ళు లేరు మాకు, అట్లాగే శిష్టాచారము, శాస్త్రము తెలిసి ప్రవర్తించే వాళ్ళెవ్వరూ మాకు పరిచయంలో లేరు అంటే అంతరాత్మ ప్రబోధం. లోపల నుంచి ఎప్పుడూ కూడా భగవద్వాణి వినపడుతూ ఉంటుంది. ఏదైనా చెయ్యకూడని పని చెయ్యడానికి సమాయత్తం అవుతున్నాడు అనుకోండి, తప్పు, ఈ పని చెయ్యవద్దు అని లోపల నుంచి వాణి వినపడుతుంది. అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఈ ధర్మమునకు ప్రమాణమైనటువంటి 5 ఏవున్నాయో వాటిని పట్టుకుని ఎప్పుడూ వాటిని మాత్రమే అనుష్ఠించేవాడెవరున్నాడో ఆయన భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. భక్తి అన్న మాటకు పరాకాష్ఠగా గుణంగా ఎందుకు మారుతుంది అంటే
నేను భగవంతుడి దగ్గర కూర్చుని అర్చన చెయ్యడం కాదు. ఎంతసేపు అర్చన చేస్తారు? మీరు ఒక అరగంట కూర్చుని పూజ చేయగలరు, ఒక గంట కూర్చుని పూజ చేయగలరు, పరవశం కలిగితే పోనీ ఓ 2 గంటలు కూర్చుని పూజ చేయగలరు. మొత్తం పూజ గదిలోనే కాలం గడపలేరు కదా. మీరు బయటికి రావాలి, మీరు మీ లౌకిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ మీరు ఏది చేస్తున్నా ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? ఇది ఈశ్వరుడు చెప్పినదేనా? నేను ఈ చట్టం బయటికి వచ్చి చేస్తే రేపు నేను పూజ చేయడానికి వెళ్ళినప్పుడు నిన్నను నువ్వెందుకు అలా ప్రవర్తించావని భగవంతుడు నన్ను చూసి విముఖత ప్రదర్శించడు కదా. నేను చేసిన పనికి ఆయన సంతోషిస్తాడా అని ఆలోచించి ఏది చేస్తున్నా ఇది భగవంతుడిచ్చినటువంటి శక్తి. కాబట్టి నేను దీనిని భగవంతుడు చెప్పినట్లే వినియోగిస్తానన్న పూనిక ఎవరు పొంది ఉన్నాడో ఆయన ధర్మాచరణము చేస్తూ ఉంటాడు. శంకరాచార్యులు వారు దీన్ని సౌందర్యలహరిలో అందంగా చెప్పారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యహుతి విధి ప్రణామ సంవీశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అని జపో జల్ప శిల్పం. అట్లా ఎప్పుడు ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా అని ఆలోచించి భగవంతుడి ప్రీతి కొరకు కర్మలు చేసేవాడు ఎవరుంటాడో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మంత్రజపమే, అవన్నీ కూడా స్తోత్రములే. ఆయన ప్రత్యేకంగా స్తోత్రం చేశాడా అన్నదానితో అన్వయం లేదు. ఆయన ఉదయం పూజ గదిలో చేసిన 2 గంటల స్తోత్రం ఎటువంటిదో తరువాత ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అంతే. ఎందుకంటే మాట్లాడుతున్న ప్రతి మాట ధర్మచట్రంలో ఇముడుతోందా అన్నదాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ప్రీతి చెందుతాడా? 84 లక్షల జీవరాశులలో మనిషికి తప్ప ఇతర ప్రాణులకు మాట ఇవ్వలేదు కదా, నాకే కదా మాట ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఆయన సంతోషించేటట్లు మాట్లాడుతున్నానా, లేకపోతే కేవలం నా యొక్క అహంకారం సంతృప్తి పొందడానికి నేను ప్రవర్తిస్తున్నానా అన్నది ఆలోచించుకొని ఈశ్వర ప్రీతి కొరకు ధర్మచట్రంలో ఇమిడేటట్లు మాట్లాడుతున్నవాడెవరో ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ మంత్రములే. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఆయన కాళ్ళు చేతులు కదిపినప్పుడు ఇది ఈశ్వరుడిచ్చిన శక్తి, ఆయన శక్తి చేత ఇవి కదులుతున్నాయి అని ఆ కదులుతున్న కదలికలు ఎప్పుడూ కూడా ధర్మ విరుద్ధంగా ఉండకుండా చూసుకుంటూ ఉంటాడో అట్లా ఆయన కదుపుతున్న కదలికలు, ఆయన చేతుల కదలికలు కానీ ఆయన యొక్క కాళ్ళ కదలికలు కానీ ఇవన్నీ కూడా ఆయన పడుతున్న ముద్రలే. ఆయన ఏదైనా తింటున్నాడు అనుకోండి, దాన్ని భగవదర్పణం చేసి తింటాడు. ఆయన తిన్నది హోమం చేసినట్టే. అంటే ఇప్పుడు ఆయన పూజ గదిలో చేసిన పూజ ఒక్కటే పూజ కాదు. ఆయన చిట్ట చివరికి నిద్రపోయేటప్పుడు కూడా ఏం చెప్తాడంటే, నేను పరుపు మీద పడుకున్నానని, తలగడా పెట్టుకున్నానని, గాలి వేయడానికి వ్యవస్థ చేసుకున్నానని, దోమలు కుట్టకుండా ప్రయత్నం చేశానని నాకు నిద్ర పట్టదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత స్వల్పకాలిక లయము అని పిలవబడే నిద్ర నాకు పట్టి ఇంద్రియములన్నీ కూడా మళ్ళీ విశ్రాంతి పొందుతాయి. అటువంటి విశ్రాంతిని నాకు ఇచ్చి నాకు కలిగిన బడలికని పరమేశ్వరుడు తీసేస్తున్నాడు. కాబట్టి నేను 11 మాటలు శివనామం చెప్పి నిద్రపోతానని ఎవడు భగవన్నామని చెప్పి ఇక మాట్లాడకుండా నిద్రపోతున్నాడో ఆయన నిద్ర లేస్తూనే ఇంద్రియములకు విష్ణువు అధిపతి, అదోక్షజుడని పేరు. అందుకని శ్రీహరి 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 అని ప్రకటంగా పైకి అంటూ లేస్తాడు. మౌనంగా శివనామం చెప్పి పడుకొని 11 మాటలు శివనామం చెప్పి నిద్రపోయాక తెలివి రాగానే 3 మాటలు విష్ణునామం చెప్తూ లేచిన వాడెవరున్నాడో ఆయన నిద్రా సమాధి స్థితి. ఆయన నిద్ర అంతా సమాధిగా మారుతోంది. అంటే భగవద్భక్తి గుణములుగా మారాలి. ఈశ్వరుడు ఈయన నాకు పరమభక్తుడు అని పిలవాలి అంటే గుణాన్ని ప్రధానం చేసుకుని పిలుస్తాడు తప్ప ఇంత పూజ చేశాడు అని నాకు పరమభక్తుడు అని భగవంతుడు నిర్వచనం చెయ్యడు. మీరు అందుకే భగవద్గీత పరిశీలిస్తే తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద
సర్వారంభ పరిత్యాగి యోమే భక్త సమే ప్రియ. ఆయన ఏది చెప్పినా గుణములను ప్రాతిపదిక చేస్తాడు. భక్తుడు అనపేక్ష, ఆయనకంటూ ఇది రావాలన్న కోరిక ఏలీదే. తన కర్తవ్యంగా తాను ఏది చెయ్యాలో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వచ్చిన దాంతో ఇది ఈశ్వర కృప అని సంతోషంగా ఉంటాడు. అనపేక్ష, ఆపేక్ష లేకుండా ప్రవర్తిస్తున్నవాడు ఎవరున్నాడో శుచిహి, అంతరమునందు బయట శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, మనసు ఎప్పుడూ కూడా శౌచముతో ఉండేటట్టు మంచి విషయములను చదువుతూ ఉండడం, మంచి విషయములను వింటూ ఉండడం, మంచి విషయములను ముట్టుకుంటూ ఉండడం, ఇటువంటివి చేసిన కారణం చేత మనసు పరిశుద్ధంగా ఉంటుంది. ఒక కిటికీ తలుపు తెరిచుందనుకోండి, దుర్వాసన లోపలికి వస్తుంటే కిటికీ తలుపు మూసేస్తాం. లోపలికి గదిలోకి ఏదైనా రావాలి అంటే కిటికీలోంచో తలుపులోంచో వస్తుంది. మనసు ప్రభావితం చెందాలి అంటే 5 ఇంద్రియముల చేత ప్రభావితం చెందుతుంది. నేను కంటి చేత ఏది చూస్తున్నానో అది మనసుని ప్రభావితం చేస్తుంది. చెవితో ఏది వింటున్నానో అది మనసుని ప్రభావితం చేస్తుంది. నేను ఎట్లా ఏది తింటున్నానో దాన్ని బట్టి మనసు ప్రభావితమవుతుంది. ఏది ముట్టుకుంటున్నానో దాని వలన ప్రభావితమవుతుంది. చిట్ట చివరికి ఏది వాసన చూస్తున్నానో దాని వలన ప్రభావితమవుతుంది. అంటే 5 ఇంద్రియముల గుండా లోపలికి ఏది వెడుతుందో దాని వలన మనసు మారుతూ ఉంటుంది. ఈ 5 ఇంద్రియముల గుండా ఎప్పుడూ మంచి వస్తువులను లోపలికి పంపిస్తూ ఉంటే ఆ భావనల చేత మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది. పవిత్రమైన మనసులోంచి పవిత్రమైన సంకల్పములు పుడతాయి. పవిత్రమైన సంకల్పములు పుట్టిన చోట పవిత్రమైన కార్యములు జరుగుతాయి. పవిత్రమైన కార్యములు ఎవడు చేస్తూ మనసుని అట్లా ఉంచుకున్నాడో వాడు నాకు చాలా ప్రియం అన్నాడు. అంటే భక్తి గుణంగా మారాలి. భక్తి గుణంగా మారి ఆచరించడానికే ధర్మము అని పేరు. ఆచార ప్రభవో ధర్మ, ఆచరించనిది ధర్మము కాదు. ఎవడు అట్లా ఆచరిస్తున్నాడో వాడి కోసం భగవంతుడు పొందినటువంటి పరివేదన నిజానికి ఇతరుల పట్ల పొందడు. ఒక్కొక్కసారి భగవంతుడు ఎంత క్రిందకి దిగొచ్చేస్తాడంటే తనని నమ్ముకుని అలా ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఈ ధర్మం నేను ఇలా పట్టుకుని ఉండగా, ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా నేను బ్రతుకుతుండగా నాకేం బెంగ అని నిలబడగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడెవరో వాణ్ణి రక్షించకపోతే ఈశ్వరుడికి ఉనికి లేదు. ఆయన ఉన్నాడని నమ్మే అవకాశం లేదు. కాబట్టి వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భాగవతం 8వ స్కంధంలో. భక్తుణ్ణి ఎందుకు రక్షిస్తాడు ఈశ్వరుడంటే అట్లా రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని మిగిలిన వారికి విశ్వసించడానికి హేతువు దొరకదు. అందుకని భక్త సంరక్షణం కొరకు ఎంత కిందకైనా దిగొచ్చేస్తాడు ఈశ్వరుడు. ధర్మము ప్రధానంగా ఈ పరివేదన చెందుతాడు. మీకు ఇది బాగా కనపడాలి అంటే భీష్మాచార్యుల వారి విషయంలో కనపడుతుంది. నిజానికి కృష్ణ పరమాత్మ భారత యుద్ధానికి ముందు ప్రతిజ్ఞ చేశారు, నేను ఆయుధం పట్టను, కేవలం సారథ్యం చేస్తానని. అయినా అర్జునుడు కృష్ణుణ్ణి సారథిగా ఎంచుకొని కురుక్షేత్రంలో సంగ్రామానికి వెళ్ళాడు. నేను ఆయుధం పట్టను అన్నది కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. భగవంతుడే తన ప్రతిజ్ఞని భంగం చేయకూడదు కదా. కానీ మీరు గమనిస్తే కృష్ణ పరమాత్మ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో 2 మాటలు తన శపథాన్ని భంగం చేశారు. 2 మాటలు తన ప్రతిజ్ఞ పక్కన పెట్టారు. ఎవరి విషయంలో అంటే 2 మాటలు భీష్మాచార్యుల వారి విషయంలోనే. ఒకసారి సుదర్శన చక్రం పట్టుకుని రథం మించి కిందకి దూకి నేను భీష్ముణ్ణి చంపేస్తానన్నారు. ఇంకొకసారి గుర్రాల్ని తోలడానికి తాను పట్టుకునే కొరడా ఏది ఉంటుందో అది పట్టుకుని వెళ్ళి దీంతో కొట్టి భీష్ముణ్ణి చంపేస్తా అన్నారు. నిజానికి భీష్ముణ్ణి అలా చంపడానికి కృష్ణ పరమాత్మ ప్రయత్నం చెయ్యడానికి కారణం తన వెనక ఉన్న అర్జునుడి మీద భీష్ముడు వేస్తున్న బాణ పరంపరలకి అర్జునుడు తట్టుకోలేకపోతే అర్జునుణ్ణి కాపాడడానికి కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞ భంగం చేయడానికి సిద్ధపడ్డారు అని అనిపిస్తుంది. కానీ
మీరు మహాభారతాన్ని చాలా జాగ్రత్తగా చదివితే ఒక విషయం అర్థమవుతుంది. 3వ రోజున యుద్ధానికి వచ్చారు భీష్మాచార్యుల వారు. ఆయన యుద్ధం చేసి సర్వసైన్యాధిపతిగా ఉన్న 10 రోజుల యుద్ధంలో 3వ రోజు యుద్ధానికి రావడానికి ముందు 2వ రోజు రాత్రి శిబిరంలో దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని కలిసి ఆయనని అనరాని మాటలు అన్నాడు. సర్వసైన్యాధిపత్యం స్వీకరించేటప్పుడే భీష్ముడు చెప్పాడు, మీరెంతో నాకు పాండవులు కూడా అంతే. నేను పాండవులు 5 నాకు దొరికినా చంపను, మిగిలిన సైన్యాన్ని సంహరిస్తాను. ఆయుధం భీష్ముడి చేతిలో ఉన్నంతసేపు భీష్ముడిని నిగ్రహించగలిగిన వాళ్ళు దేవదానవులలో కూడా ఎవరూ లేరు. అంతటి మహావీరుడు, అంతటి పరమధర్మాత్ముడు. అటువంటి భీష్మాచార్యుల వారు ముందు చెప్పినా కూడా అర్జునుడి యొక్క భీముడి యొక్క ఆ యుద్ధ వేగానికి, ఆ ఉద్ధతికి కౌరవ సైన్యం తట్టుకోలేకపోతే దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని చాలా నింద చేసి మాట్లాడాడు. నువ్వు సరిగా యుద్ధం చేయట్లేదు, నువ్వే పరాక్రమాన్ని సక్రమంగా చూపిస్తే అసలు నిజానికి కౌరవ సైన్యానికి ఇంత కష్టం కలగదు. నువ్వు నీ శక్తి దాచుకొని పాండవ పక్షాన్ని వహిస్తున్నావు, నువ్వు తగిన పరాక్రమం చూపించట్లేదు, నువ్వు పక్షపాతివి అని నింద చేశాడు. భీష్ముడు చాలా బాధపడ్డాడు. ధర్మాత్ముడైన వాడు బాధపడితే ఈశ్వరుడు తట్టుకోలేడు. అందుకే 3వ రోజు భీష్ముడు యుద్ధానికి వచ్చాడు. అర్జునుడికి సారథిగా కృష్ణ పరమాత్మ వచ్చారు. వచ్చినప్పుడు భీష్ముడు బాణాలు వేస్తున్నాడు, అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. అంత తట్టుకోలేని స్థితి అర్జునుడిది కాదు. అర్జునుడిని ఏ కారణానికి భీష్ముడు చంపడం, ఎందుకనంటే అది భీష్ముడు ముందే పెట్టుకున్నటువంటి నియమం. అయినా కూడా ఒక్కసారి కృష్ణుడు అకస్మాత్తుగా చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి రథంలోంచి దూకేశాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్వి శిఖవృత్తి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్ముడు. ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఎగిరి రథంలోంచి కిందకి దూకేటప్పటికీ ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయి ఆయన కుండలములు ఊగితే ఆకాశం అంతా కూడా కాంతులు కప్పింది. ఆయన పైనున్నటువంటి పచ్చటి ఉత్తరీయం జారి పడిపోయి సుదర్శన చక్రం పట్టుకొని భీష్ముడిని చంపేస్తానని భీష్ముడి రథం దగ్గరికి పరిగెత్తాడు. అర్జునుడు వెనక నుంచి పరిగెత్తుకొచ్చి నమ్మితినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం పట్టుకున్నాడు, శబదం పక్కన పెట్టి అని లోకం రేపు నన్ను విమర్శిస్తుంది. బావా చక్రం పక్కన పెట్టేసేయి అని బతిమాలుకుంటుంటే నీ మీద ఇన్ని బాణాలు వేస్తాడా, ఇంత భయంకరమైన యుద్ధం చేస్తాడా, ఇవాళ భీష్ముడిని చంపేస్తానని చక్రం పట్టుకుని కృష్ణ పరమాత్మ పరిగెత్తాడు. మీరొకటి ఆలోచించండి, నిజంగా చక్రం పట్టుకుని దగ్గరికి వెళ్ళి చక్రం పట్టుకుని కుత్తుకు కోస్తాడా కృష్ణుడు? కృష్ణుడు నిజంగా చంపేయాలనుకుంటే రథంలోనే నించుని సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడు. శిశుపాలుడిని చంపినప్పుడు శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి చక్రం పెట్టి కంఠం కోశాడా? చక్రం వదిలిపెడతాడంతే. మరి చక్రం వదిలిపెట్టకుండా రథంలోంచి దూకి చక్రం పట్టుకుని భీష్ముడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళడం ఎందుకు? ఇదంతా చెప్పి అంటే, ఓ దుర్యోధన, ఏ మహాధర్మాత్ముడైనటువంటి వ్యక్తిని నువ్వు నిన్న రాత్రి నింద చేశావో అతని యొక్క పరాక్రమం సాటిలేనిది. ఎంత గొప్ప యుద్ధం భీష్ముడు చేశాడంటే, కృష్ణ పరమాత్మ అంతటి వాడు శబదాన్ని వదిలేసి చక్రాన్ని చేతపట్టాడు అని లోకం చెప్పుకోవలసి ఉంటుంది యుగాలు దాటిపోయినా. అంత గొప్పవాడని భీష్ముడు నిరూపించడానికి తాను చక్రం పట్టాడు. అటువంటి ధర్మాత్ముడైన భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉంటే ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళారు. వెడితే కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తున్నాడు. ధర్మరాజు ఆశ్చర్యపోయి, లోకమంతా నిన్ను ధ్యానం చేస్తుంది, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. మీరు సంస్కృత భారతం జరిగితే అనుశాసనిక పర్వంలో కనపడతాయి శ్లోకాలు. ఒక మహానుభావుడు, పరమధర్మాత్ముడు, అనుష్ఠించినవాడు,
గుణములు కలిగినవాడు, సమస్త జ్ఞానమునకు నిధి అయినవాడు శరీరమును విడిచిపెట్టేస్తున్నాడు. అపశయ్య మీద పడుకొని ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతే ఆయనకి లోటు లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను ఆత్మ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది గాలి చేత కొట్టబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తలపబడదని ఆయనకి తెలుసు. కానీ లోకానికి పెద్ద లోపం. ఆయన వెళ్ళిపోతే, ఆయన శరీరం వెళ్ళిపోతే ఇక చెప్పేవాడు లేడు. గురువు శరీరంలో ఉన్నంతసేపే మాట్లాడతాడు. నా దగ్గర నిలబడడం కాదు, అంపశయ్య దగ్గరికి వెళ్ళి భీష్మాచార్యుల వారి దగ్గర కైమోడ్చి నిలబడి ధర్మములు చెప్పమని అడుగు. ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడంటే, ధర్మరాజు గారు అంపశయ్య దగ్గరికి వెళ్ళి భీష్ముడిని ప్రార్థిస్తే భీష్ముడు కళ్ళు విప్పి కృష్ణుణ్ణి చూసి నమస్కరించి, నా శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయింది కృష్ణ, ఈ శరతల్పం మీద పడుకునున్నాను, బాణపు ములుకులు పొడి చేస్తున్నాయి, చాలా బాధతో ఉన్నాను, విస్మృతి చెంది ఉన్నాను, ఇప్పుడు నేను చెప్పగలనా ధర్మం అని అడిగాడు. నువ్వు వెళ్ళిపోతే ధర్మం చెప్పేవాడు లేడు, నీకు శరీర బాధ కలగకుండా వరమిస్తున్నాను, నువ్వు చెప్పాలి ధర్మం అంటే. అప్పుడు మహాభారతంలో 2 పర్వాలు చెప్పాడు, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అంతా ధర్మాలే. ఎవరి కోసం పరమాత్మ పరివేదన చెందారు? ఎవరి కోసం 3వ రోజున ఆయుధాన్ని కూడా పట్టి రథం మించి కిందకి దూకారు? ఎవరి యందు గుణములు ఉన్నాయో వారి యందు. ఎవడు ధర్మాత్ముడో వాడి గురించి పరమాత్మ పరివేదన చెందుతాడు. వాడి కోసం అవసరమైతే ఎంత కిందకైనా దిగొచ్చేస్తాడు. భగవద్భక్తి భగవంతుణ్ణి ఎంత కిందకి తీసుకురాగలదు అన్నప్పుడు ఆ భక్తి ఎంత గుణంగా మారింది అన్నదానికి పెద్దపీట. అది ధర్మం కింద మారడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను పూజ గదిలో కూర్చుని పూజ చేయడం వరకు కాదు, నేను ఏది చేసినా భగవంతుడు చెప్పినట్టే చేస్తాను. మీకు నేను తేలికగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భూస్వామి ఉన్నాడు, ఆయనకి ఏదో కొంత పొలం ఉంది, ఓ 10 ఆవులు ఉన్నాయి. ఆయన దగ్గర 2 పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఎప్పుడూ యజమాని దగ్గర కూర్చుని యజమానిని స్తుతి చేస్తూ ఉంటాడు, యజమానిని పొగుడుతూ ఉంటాడు. ఇంకొక ఆయన ఎప్పుడూ పని చేస్తూ ఉంటాడు. ఒక రోజున యజమాని ఆ పని చేసుకునే ఆయన్ని పిలిచి, ఒరే ఇతను చూడు చక్కగా నన్ను ఎంత బాగా కీర్తన చేస్తున్నాడో, నువ్వు ఎప్పుడు కూర్చోవు వినవు, ఇతను నా గురించి ఎంత బాగా చెప్తున్నాడో వినన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆయనకి పెద్ద పని లేదండి, ఖాళీగా ఉన్నాడు, మిమ్మల్ని అలా కీర్తన చేస్తూ ఉంటాడు, మీరు వింటూ ఉంటారు. నేను ఆవులకి దూడల్ని విప్పాలి, పాలు తీసే సమయం, ఇక్కడ కూర్చుండిపోతే దూడలు పాల కోసం అరుస్తాయి, ఆవులు అరుస్తాయి, పాల కోసం వచ్చిన వాళ్ళందరూ ఎదురు చూస్తారు. అయ్యా ఏమనుకోకండి, నేను పని చేసుకునే సమయం అని చెప్పి వెళ్ళిపోయాడు. యజమాని తెలివైన వాడైతే పని చేసుకోవడానికి వెళ్ళిపోయినటువంటి తన దగ్గర పని చేసేవాడిని చూసి సంతోషిస్తాడా? వాడు నన్ను కీర్తిస్తుంటే వినలేదని బాధపడతాడా? నిజానికి అతన్ని చూసే యజమాని సంతోషిస్తాడు, ఇంత గొప్పగా నా కార్యం మీద ఉన్నాడు అని. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా బ్రతుకుట. నాకు అంటూ స్వప్రయోజనం కాదు, నాకు కావలసింది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా బ్రతకడం ఒక్కటే. రామో విగ్రహవాం ధర్మ అంటారు. అంటే రాముడు రాశీభూతమైన ధర్మము. దాని అర్థం ఏమిటి అంటే, రాముడు ఏది చేసినా ధర్మచట్రంలో ఇమిడితే చేస్తాడు, ధర్మచట్రంలో ఇమడకపోతే చెయ్యడు. జీవితం ధర్మాన్ని పట్టుకోవడానికి అలవాటు పడిందనుకోండి, అప్పుడు భక్తుడు ఈశ్వరుడి వెంట పరిగెత్తడం కాదు, ఈశ్వరుడు భక్తుడి వెంట పరిగెడుతుంటాడు. మీకు ఇది చాలా పెద్ద పీట వేసి చూపిస్తాయి పురాణాలు, కావ్యాలు. ఇవి ధర్మాత్ములైన వారు ఎవరుంటారో వాళ్ళ వెంట ఈశ్వరుడు వెడుతూ ఉంటాడు. అందుకే మహాభారతంలో ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొప్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చలియ మహాత్మా అంటాడు. పాండవుల వెంట ఎందుకంత కష్టపడి పరిగెత్తాడు కృష్ణ పరమాత్మ? ఎందుకు సారథ్యం చేశాడు? ఎందుకంత కష్టపడి వాళ్ళకి గెలుపు కట్టపెట్టాడు? మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడిని పిలిచి,
నీ అక్షయ బాణతోణీరాలు ఆయుధాలు ఏమైనా ఉంటే తీసుకుని రథంలోంచి కిందకి దిగిపోయి దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. బావగారు చెప్పిన మాట వినడం అలవాటు కాబట్టి కిందకి దిగిపోయి దూరంగా వెళ్ళి నించున్నాడు అర్జునుడు. హనుమని పిలిచి మీరు పతాకం మించి వెళ్ళిపోండి అన్నారు. కృష్ణ పరమాత్మ రథం మించి కిందకి దూకేశారు. దూకగానే రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఇంతసేపు ఇందులో నిలబడి యుద్ధం చేశాను, క్షేమంగా ఉంది, ఇప్పుడు ఎందుకు కాలిపోయిందని అడిగాడు. నిజానికి భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రముల చేత ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. లోపల నువ్వు ఉన్నావని, నన్ను నమ్మావని, నేను చెప్పింది ఆచరించావని, ధర్మాత్ముడివి కనుక నిన్ను కాపాడుకోవడం కోసం ఇది కాలిపోకుండా ఆపాను. కానీ ఆ అస్త్రములకు ఒక గౌరవం ఉంది, ఇది కాలిపోవాలి, ఇప్పుడు అనుమతించాను కాలిపోవడానికి. అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ భగవానుడు పరిగెడుతూ ఉంటాడు, వెంట తిరుగుతూ ఉంటాడు. అందుకే లోకంలో కాపాడేదేది అంటే ధర్మమే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును నువ్వు పట్టుకో, ధర్మము నిన్ను కాపాడుతుంది. నిజానికి ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మమే. దానికోసమే నేను 2 కోణాలలో అవతారం తీసుకుంటానన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, చాలా విశేషమైన భక్తి కలిగి ధర్మాత్ములై నేనున్నానని నమ్మి ఎంత కష్టమైన వాడుండగా మాకేమిటన్న ధైర్యంతో నిలబడగలిగిన ప్రజ్ఞ ఉన్నవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ కోసం నేను ఒక రూపంతో వస్తాను. అదే సమయంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో, అధర్మము పెచ్చరిల్లుతుందో అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక రూపంతో వస్తాను. ధర్మమునకు ఎంత కట్టుబడిపోతాడు, ధర్మానికి ఎంత ప్రీతి చెందుతాడు అనడానికి ప్రహ్లాదోపాఖ్యానం ఒక పెద్ద ఉదాహరణ. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, 68వ పీఠాధిపతి, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, రాశీభూతమైనటువంటి ధర్మం. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎట్లా రాశీభూతమైన ధర్మమో, కలియుగంలో రాశీభూతమైనటువంటి ధర్మం, ధర్మానికి కాళ్ళు చేతులు వచ్చి కదిలి విడితే అదే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి మహాస్వామి వారు ప్రహ్లాదోపాఖ్యానం గురించి తరచుగా ఒక మాట చెప్పేవారు. ప్రహ్లాదుని యొక్క మహితభక్తి అంటే ఆయన ధర్మాచరణము చేయుట. ధర్మము ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, అవతల వారి వలన నేను అట్లా ఉంటే అది ధర్మం అని అనరు. నేను చెయ్యవలసినది ధర్మం. మా నాన్నగారు నాకు ఎంత ఆస్తి ఇచ్చారన్న దాన్ని బట్టి నేను మా నాన్నగారి కాళ్ళు ఒత్తుతానంటే ధర్మం కాదు. మా నాన్నగారికి నేను కొడుకులు కాబట్టి మా నాన్నగారి కాళ్ళు పట్టడం నా ధర్మం, నా వైపు నుంచి ధర్మం. ఆయన ఎట్లాంటి వారని నువ్వు నిర్ణయించుకుని దానిని బట్టి ప్రవర్తిస్తానంటే నీకు ధర్మం తెలియని వాడివని గుర్తు. అదే ఆచారం. ఈశ్వరుడు చెప్పినది అనాచారం పాటించకపోవడం, దురాచారం వ్యతిరేకంగా పాటించడం, సదాచారం దాన్ని ఆచారమును మాత్రమే పాటించడం. అందుకని 4 మాటలు వచ్చాయి. అయినప్పుడు ధర్మం ఎప్పుడూ కూడా నా వైపు నుంచి ఉంటుంది తప్ప ఇతరులను బట్టి ధర్మం ఉండదు. వారెట్లా ప్రవర్తిస్తున్నారన్న దాన్ని బట్టి నేను ప్రవర్తించక్కర్లేదు. నేను ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. కర్తవ్యం ధర్మం. ప్రహ్లాదుడు తనని చంపడానికి వచ్చిన రాక్షసులలో కూడా నారాయణుణ్ణే చూశాడు తప్ప విమర్శించలేదు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నితించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భువర అద్వేష్ట సర్వభూతానాం. ఆయన ఎవ్వరిని ద్వేషించలేదు. అది కూడా ఈశ్వర స్వరూపమే అన్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్ళి ఎంత చెప్పినా వినడు, మూర్ఖుడు వాడు నారాయణుడేనా అని అడిగారు.
నారాయణుడు కాడు అని అనకో, మూర్ఖ నారాయణుడు అను అన్నారు రామకృష్ణ పరమహంస. అది గురువు అంటే. అంటే అన్నిటి యందు నారాయణుణ్ణే చూడగలగడం. అంత బహిశ్చతత్సర్వ్యం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పడం కాదు, అంతటా నిజంగా నారాయణుడే కనపడితే, విశ్వమునందు విశ్వనాథుడు కనపడితే, లోకమునందు లోకేశ్వరుడు కనపడితే, తాను ద్వేషించడానికి ఏ ప్రాణి లేని స్థితి ఏర్పడితే, తాను మహిత భక్తితో అందరినీ అంత గౌరవించి ప్రవర్తించగలిగితే అంతకన్నా గొప్ప ధర్మం ఎక్కడిది? నాకు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి మహిత భక్తి అంత ఇష్టం, అందుకని నేను అది అన్ని మాటలు చదువుతానన్నారు మహాస్వామి వారంతటి వారు. అప్పుడు ప్రహ్లాదుడికి ఆ స్థితి ఏర్పడడానికి కారణం స్మరణం. ఆయన ఏం చేస్తున్నా ఆయనకి భగవంతుడి జ్ఞాపకానికి వస్తాడు. భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి జ్ఞాపకం తెచ్చుకోవలసిన వాడు నా వంటివాడు. ప్రహ్లాదుడికో ఏది చేసినా గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్ళు తాగుతుంటే నారాయణుడు గుర్తొచ్చేవాడు. లోకంలో ఉన్నవన్నీ గమనిస్తాను కానీ నాలో ఉన్న నీళ్ళైపోయాయి. నీళ్ళైపోతే ప్రాణం పోతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. నీటిని ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి. అందుకని అమృతం వా ఆపహ ప్రాణములను నిలబెడతాయి కాబట్టి నీటికి అమృతమని పేరు వేదంలో. అటువంటి నీరు అయిపోయిందనుకోండి ప్రాణాలు పోతాయి. లోపల నీరు అయిపోతోందిరా, నీరు తాగని చెప్పినవాడెవరు? పరమాత్మ దాహం రూపంలో చెప్తున్నాడు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువుల రూపంలో శరీర వ్యాపారములను ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు. దాహం రూపంలో నీళ్ళైపోయాయి అని చెప్తున్నాడు. బయట నీళ్ల రూపంలో ప్రవహిస్తున్నవాడు ఆయనే. ఎక్కడో నీరు ఉండిపోయిందనుకోండి, పృథివీ ఉండిపోయినట్టే నీరు ఉండిపోయిందనుకోండి, దాహం ఎలా తీరుతుంది? అందుకని నీరు ప్రవహించి వస్తుంది. నీరు పైకెక్కుతుంది, అగ్ని కిందకి వెళ్తుంది అన్నాడు అనుకోండి భగవంతుడు. వంట ఎలా చేసుకుంటారు? హోమం ఎలా చేస్తారు? అగ్ని వెలిగిస్తే కిందకి వెళ్ళిపోయింది, హోమం ఎలా చేస్తారు? నీరు తాగితే పైకెక్కింది, కిందకి వెళ్ళలేదు, దాహం ఎలా తీరుతుంది? తాగిన నీరు కిందకి కడుపులోకి వెళ్ళాలి, అంతేగాని తాగిన నీరు తలలోకి ఎక్కకూడదు కదా. పైకెక్కి తాగిన నీరు కిందకి వెళ్ళాలి, కిందకి వెడితే దాహం తీరుతుంది. అందుకని కిందకెళ్ళి దాహం తీరితే ప్రాణములు నిలబడతాయి. అంటే అట్లా ప్రాణములు నిలబడాలి అంటే నీరు పల్లమెరుగు నిజము దేవుడు ఎరుగంటారు. నీరు కిందకెళ్ళాలి, కిందకెడితే పట్టుకుని శరీరాన్ని నిలబెట్టే కడుపు కిందకుండాలి, నోరు పైకుండాలి. ఈశ్వర, మీరు ఇన్ని ఉపకారాలు చేసి నా ప్రాణం నిలబెడుతున్నారా? లోపల నీళ్ళు అయిపోయాయని దాహం రూపంలో చెప్పారా? బయట నీటిగా ఉన్నారా? ఆ నీరు కిందకి వెళ్ళేటట్టుగా వ్యవస్థ చేశారా? కడుపు కిందకి పెట్టి నోరు పైకి పెట్టారా? వెంటనే నీరు అంది దాహం తీరి ప్రాణములు నిలబడ్డాయా? పానీయంబులు త్రావుచున్, మంచినీళ్లు తాగుతుంటే ఈశ్వరుడి యొక్క ఉపకారం స్మరణకు వచ్చింది ప్రహ్లాదుడికి. ఇంకా ఆయనకి అసలు మరిచిపోయింది ఎప్పుడు? అప్పుడు అంతటా భగవంతుడే జ్ఞాపకానికి వస్తున్నవాడు ఏ ప్రాణికి అపకారం చేస్తాడు? దేనికి అపకారం చేయడు. అట్లా ఎవరైతే భక్తి గుణంగా మారి ధర్మమును అనుష్ఠానం చేస్తున్నాడో, అంటే ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుతున్నాడో, వాడు ఈశ్వరుడికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. నేను ఒకసారి వెంకటాచలం వెళ్ళినప్పుడు ఒక వృద్ధ అర్చకుడు ఒక ఆయన నాకు పరిచయం ఉండేవారు. వారిని నేను అడిగా, అయ్యా ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో చాలా దీప్తి, ఒక్కొక్కసారి ఏమైనా దిగులు మీకు కనపడతాయా అని అడిగాను. ఎందుకనంటే వెంకటేశ్వరుడు సాక్షాత్ సజీవమైన మూర్తి అని చెప్పారు వ్యాసుల వారు. అది నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు భవిష్యోత్తర పురాణంలో. ఆయన ఒక రూపాన్ని అలా విగ్రహంగా ఉన్నారు కానీ అది విశ్వకర్మ చేసినది కాదు. నకృతం దైవసంఘైశ్చ దేవతలు చేసింది కాదు. ఇచ్ఛారూపం విరాజిత తాను అలా ఉండాలని వెంకటేశ్వరుడు అలా నిలబడ్డాడు తప్ప అది విగ్రహం కాదు అని చెప్పారు.
అందుకని నేను ఎప్పుడైనా ఆయన సంతోషంగా ఉన్నట్టు కొంచెం దిగులుగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా అండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, మాకు అనిపిస్తుందండి అప్పుడప్పుడు అన్నారు. ఎప్పుడు అన్నాను. ఒక్కొక్క రోజు స్వామివారికి సుప్రభాతం పలికి తెర తీయగానే ఎంతో సంతోషంగా కనపడతారు. అప్పుడు మేము అనుకుంటాం ఎవరో ధర్మాత్ముడు కొండకొచ్చాడు అనుకుంటాం. ఒక్కొక్క రోజున ఆయన ముఖం కొంచెం దిగులుగా అనిపిస్తుంది. వచ్చిన వారెవరో కొండ దిగిపోయారు అనుకుంటాం. అంటే అంతటి ధర్మాత్ములు వచ్చినప్పుడు ఈశ్వరుడు కూడా అంత ప్రసన్నుడవుతాడు. ఎవరు ధర్మాచరణము చేశారో వారి వెంట ఆయన వెడతాడు. అందుకే దుర్యోధనుడు మహాభారతంలో గాంధారికి వెళ్ళి నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వదించమన్నాడు. అంటే ఆవిడంది ఎత్ర ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం కలుగుతుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ధర్మరాజపక్షంలో ఉన్నాడు. అంటే ధర్మం అటుంది. బిడ్డ నువ్వు గెలిచి రమ్మని నేను ఎట్లా అనగలను, యుద్ధానికి వెళ్ళు అందింది, తిరిగి రా అనలేదు. ధర్మం ఎక్కడున్నదో అక్కడ ఈశ్వరుడు నిలబడి ఉంటాడు. బాణపు దెబ్బలు కూడా తింటాడు. యుద్ధంలో అర్జునుడి కోసం పాండవుల కోసం నిజానికి కౌరవుల్లో ఉన్న వీరులు ప్రయోగించినటువంటి బాణపు దెబ్బలు ఆయనకి తగల్లా. భీష్ముడు స్తుతి చేశాడు, హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నన్నాడు. ఆయనకేం అవసరం? ఆయన గుర్రాల్ని తోలుతుంటే డెక్కల మించి రేగిన ధూళి ఆయన ముఖం మీద పడుతుంటే చెమటకి అంటుకుని అట్టలు కడితే ఆయన అర్జునుడికి విజయం కలగాలని సారథ్యం చేస్తుంటే భీష్ముడు సారథి మీద బాణప్రయోగం చేస్తే భీష్మాచార్యుల వారు ప్రయోగించిన బాణపు దెబ్బలు కృష్ణుడికి తగులుతుంటే అంత కష్టపడి కూడా అర్జునుడికి విజయం కట్టపెట్టాలని ప్రయత్నించినటువంటి భక్తపరాధీనుడు, ధర్మ సంరక్షకుడు, ధర్మపక్షపాతి అయినటువంటి ఆ భగవానుడు నా యందు ప్రసన్నుడగుగాక అని అడుగుతాడు. అంటే భక్తి గుణంగా మారిందనుకోండి, అది ఈశ్వర ప్రీతికి కారణమైంది. ఈశ్వర ప్రీతి ఎక్కడుందో అది మోక్షమునకు కూడా కారణమవుతుంది. ఎందుకనంటే భక్తి, భగవంతుడు, భక్తుడు అన్న మాటలలోంచి ఇక ఇన్ని ఉండడానికి వీల్లేదు. ఒకటైపోయేటట్టు చేస్తాను. నీకు నేను తప్ప వేరొకటి అక్కర్లేదు, నేను చెప్పినది తప్ప వేరొకటి అక్కర్లేదు, నీకు ఎంత గొప్ప భోగమైనా అక్కర్లేదు. అది ధర్మచట్రంలో ఇవిడి నేను సంతోషిస్తానంటేనే నువ్వు అనుభవిస్తావు. ఇక నేను 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 ఎప్పుడూ నీ దృష్టిలో నా గురించే ఆలోచన. అప్పుడు నేను నువ్వు అని రెండెందుకు? నిన్ను నాలో కలిపేసుకుంటానని ఈశ్వరుడు చిత్తశుద్ధినిచ్చి జ్ఞానమునిచ్చే జన్మ పరంపరల నుంచి విడతీసేస్తే దానికే మోక్షమని పేరు. అంటే భక్తి ముక్తికి కారణము కావాలి అంటే గుణముగా మారాలి. ఆ గుణముగా మారడము ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే గురువు మీద ఆధారపడి ఉంటుంది. గురు బోధ ఎవరు బాగా పట్టుకున్నారో, ఎవరు గురువుగారు చెప్పిన మాటలు కేవలముగా విని విడిచిపెట్టవలసినవి కావు, గురువుగారు చెప్పిన మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసిన మాటలు అన్న భావన, అన్న నమ్మకాన్ని పొంది ఉన్నారో వారు గురువులు చెప్పిన మాట వింటారు. గురువులు ఎప్పుడు ఏం చెప్తారు? ధర్మమును ఆచరించమని చెప్తారు. ఎప్పుడు చెప్పినా సత్యం వద ధర్మం చర, మీరు సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి, ఇదే చెప్తారు. ఎన్ని ఉదాహరణలు చూపించండి, ఎన్ని పురాణాలు ప్రసంగించనివ్వండి, ఎన్ని కావ్యాలలోంచి మాట్లాడనివ్వండి, ఈ రెండిటిని వివరిస్తారు. అంటే గురువాక్యము వలన ఏమవుతుందంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. అంటే భక్తి ధర్మముగా మారుట అన్న మాట దేని వలన అన్వయమవుతుంది అంటే గురువు యొక్క అనుగ్రహము చేత ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఆ గురువుగా ఎట్లా ఉంటాడని చెప్పడానికి భగవంతుడే గురువుగా వస్తాడు. శివుడు
గురువుగా వచ్చాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిగా కూర్చొని సనక సనందనాథులందరికీ జ్ఞానమిచ్చాడు. ఇట్లా నేను కైలాసంలో ఎక్కడో వటవృక్షం కింద కూర్చుంటే సనక సనందనాథులకు మాత్రమే అర్థమవుతుంది మౌనవ్యాఖ్య, కలియుగంలో మిగిలిన వాళ్ళకి ఎలా అర్థమవుతుందని త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి, ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టేసి ఆయన ఆ పెద్ద జటాజూటాన్ని వదిలిపెట్టేసి నమ కపర్దినీచ వ్యుప్తకేశాయచ బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద అవతరించి ఆసేతు హిమాచల పర్యంతం సన్యాస ధర్మానికి కట్టుబడి కాలినడకన తిరిగి బోధ చేసి వేద ప్రమాణాన్ని నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ఎన్నో స్తోత్రములను ఇచ్చాడు. అంటే శివుడు గురువుగా వచ్చాడు. విష్ణువు కృష్ణం వందే జగద్గురుం, ఆయన కృష్ణ పరమాత్మగా జగద్గురువుగా వచ్చాడు. అందుకే కటిక చీకటి ఈ లోకంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు వచ్చాడు. కటిక చీకటి ఎప్పుడు ఉంటుంది అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసానికి సంస్కృతంలో నభోమాసం అని పేరు. నల్లటి మబ్బులు నీటితో కిందకి దిగిపోతాయి కాబట్టి పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది, వెలుతురు తగ్గిపోతుంది. అందున కృష్ణపక్షం మరీ చీకటి, మధ్యతిథి అష్టమి ఇంకా చీకటి, అందున అర్ధరాత్రి ఇంకా చీకటి. అంత కటిక చీకట్లో కృష్ణ పరమాత్మ వచ్చాడు. దేనికి అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి భగవద్గీత అన్న గొప్ప ఔషధాన్ని అందిస్తాను జగద్గురువుగా అని అంత చీకట్లో వచ్చాడు. కృష్ణ పరమాత్మ జగద్గురువుగా వచ్చాడు. అమ్మవారు గురుమండల రూపిణి, ఆవిడ సాక్షాత్తు గురుమండలం యొక్క స్వరూపం. ముగ్గురు మూర్తులు కలిసిన దత్తాత్రేయుల వారు జగద్గురు స్వరూపం. వాళ్లే మళ్ళీ శిష్యుడిగా వచ్చి గురువు పాదాలు ఎలా పట్టుకోవాలో నేర్పారు. అదే శంకరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందవలసి వస్తే పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు దగ్గర నేను ప్రణవార్థం విని నాకన్నా బాగా చెప్పావురా అనవలసి వస్తే చెప్పేవాడు పైన కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలని సుబ్రహ్మణ్యుడిని పైన కూర్చోబెట్టి తాను కింద కూర్చుని విన్నాడు. శిష్యుడిగా ప్రవర్తించి చూపించాడు. అమ్మవారు శిష్యురాలుగా పరమశివుడి దగ్గర ఎంతో వినయంతో కూర్చుని వింటుంది. కృష్ణ పరమాత్మ సాందీపుడి దగ్గర శిష్యరికం చేశాడు. తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు కృష్ణుడు. మన గురువు లాంటి గురువు ఎక్కడున్నాడు రా, మహానుభావుడు రా అంటాడు. అంత జగద్గురువైన కృష్ణుడు సాందీపని మహర్షి గురువు గురించి అంత గొప్పగా మాట్లాడాడు. రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నిలబడవలసి వస్తే విశ్వామిత్రుడు ఏదైనా పని చెప్తే గురువుగారు రామ దశరథ కుమారుడివి కదా ఈ పని చేసి పెడతావా అని అడక్కండి. ఇమౌస్మ మునిషాత్తూల శాసనం కరవామకిం ఆజ్ఞాపయ ఇదేష్టం వై. మీరు నన్ను రాజకుమారుడిగా చూడకూడదు, గురువు శిష్యుణ్ణి ఆజ్ఞాపించాలి. మీరు నన్ను ఆజ్ఞాపించండి, మీరు ఏది చెప్పారో అది ఆజ్ఞ, నేను దాన్ని ఔదలదాలుస్తాను. అంతేకాని ఇది చేసి పెడతావా అని గురువు శిష్యుణ్ణి అడగకూడదని రాముడు గురువు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో చూపించాడు. అంటే అదే భగవంతుడు గురువుగా వచ్చాడు, అదే భగవంతుడు శిష్యుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే గురువుగా ఎట్లా భగవంతుడి దగ్గరికి గురువు తన మాటల చేత మార్గాన్ని చూపిస్తాడో చెప్పడానికి గురువుగా వచ్చాడు. అందుకు శంకర భగవత్పాద అంటారు. దేశికులు భవశంకర దేశికమే శరణం అంటారు. దేశికుడు అంటే దిశను చూపించువాడు. దిశ తెలియకుండా ప్రయాణం చేశారనుకోండి, మీరు ఎప్పటికీ వెళ్ళవలసిన చోటుకి చేరలేరు. ఏదో ప్రయాణం చేశాం కదా అంటే చేశాం కదా అన్నట్టుగా తూర్పుకి వెళ్ళవలసింది పశ్చిమానికి వెడితే తూర్పుకు వెళ్ళవలసిన ఊరు ఎప్పటికెడతారో మీరు వెళ్ళలేరు. దిశ తెలియాలి, తెలిసి వెళ్ళాలి. భగవంతుణ్ణి చేరడానికి దిశని చూపించేవాడెవరో ఆయన గురువు. ఆ మార్గంలో ఆయన దేశికుడై పంపిస్తే మనం వెడితే అప్పుడు భగవంతుణ్ణి చేరగలుగుతాం. శిష్యుడిగా వినయంతో గురువు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. అంటే భక్తి గుణముగా మారుట అన్నది ఎవరి మీద ఆధారపడుతుంది? గురువు మీద ఆధారపడుతుంది. ఆ గురువు ఎవరు
అంటే కంటికి కనపడని పరబ్రహ్మము కంటికి కనపడడానికి వీలుగా కరచరణాదులతో కదిలి విడితే అది గురువు. అందుకని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అంత గొప్పవాడైనటువంటి గురువు ఎవరున్నాడో ఆయన సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మాన్ని నిజానికి మాంసచక్షువు చేత చూడలేం, కానీ గురువునో చూడగలం, కాళ్ళు చేతులతో పెడుతున్నాడు కాబట్టి. అంటే భక్తి ఉండడం వేరు, భక్తి గుణంగా మారడం వేరు. భక్తి గుణంగా మారితే ముక్తికి దగ్గర పడుతున్నాడు అని గుర్తు. అట్లాగే అత్యంత ప్రధానమైనటువంటి గుణములలో ఒకటి క్షమాగుణం. క్షమ అంటే ఓర్పు. ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో ఈశ్వరుడికి అంత ప్రీతి. అందున ఎంత బాగా చదువుకున్నాడో, ఎన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాడో ఆయనకి ఎక్కువ ఓర్పు ఉండాలని ఈశ్వరుడు కోరుకుంటాడు. ఎందుకనంటే శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎవరు బాగా చదువుకున్నాడో, ఎవరు బాగా తపస్సు చేసి ఉన్నాడో ఆయన మాట ఆయుధం అయినప్పుడు ఆయనకే ఓర్పు ఉండాలి. ఆయనకే ఓర్పు లేకపోతే ఎంత ప్రమాదం వస్తుంది? దుర్వాసో మహర్షి తరచుగా శపిస్తారు. ఎంత ఇబ్బందులు వస్తాయి? విశ్వామిత్రుడు శపించాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి? మాట ఆయుధం అవుతుంది. ఓర్పు పట్టగలిగితే చాలా చాలా గొప్ప విషయం. ఆ ఓర్పు ఎక్కడుందో అక్కడ ఈశ్వరుడు మిక్కిలి ఆనందాన్ని పొందుతాడు. అంటే భక్తి గుణంగా మారింది. మీరు చూడండి, అందుకే రామాయణంలో ఒక విచిత్రమైన శ్లోకం ఉంటుంది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. సీతమ్మ ఎవరు? సాక్షాత్ భూదేవి యొక్క కుమార్తె, జనక మహారాజు గారి యొక్క కుమార్తె. అంత గొప్ప తల్లి ఇవాళ వికృతమైనటువంటి రూపములు కలిగినటువంటి రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉండగా, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుండగా ఆవిడ తలుచుకుంటే కేవలం ఆవిడ ఒక్క హుంకారం చేసిన, ఒక్క మాట మాట్లాడినా లంక అంతా కూడా భస్మరాశి అయి పడిపోతుంది. ఆవిడే చెప్పింది, అసందీశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హి తేజస అంది. నేను పతివ్రతని, రాముడి ఆజ్ఞ అవలేదు కాబట్టి స్వతంత్రించి నన్ను నేను రక్షించుకోవట్లేదు. నేనే అలా అనుకుంటే ఒక మాట చేత నిన్ను బూది కుప్ప చేస్తానంది. అంత శక్తి కలిగిన తల్లి అంత ఓర్పు పట్టింది కాబట్టి రాముడికి అంత కీర్తి వచ్చింది. సీతమ్మ భర్త రాముడు, రాముడి భార్య సీతమ్మ, ఆవిడ ఓర్పు అటువంటిది, రాముడి ఓర్పు అటువంటిది అని రామ కథ రామాయణం చెప్పుకుంటాం. ఓర్పు లేదనుకోండి ఎంత ప్రమాదకరమైన సందర్భం జరుగుతుంది. రాముడు సీతమ్మని కష్టంలోంచి విడిపించి తెచ్చుకోలేకపోతే సీతమ్మ తనని తాను రక్షించుకుని రావణ సంహారం చేసి రాముడి పక్కకి వెళ్ళిపోయిందంటే నరుడిగా వచ్చిన రామావతారానికి కీర్తి ఎలా దక్కుతుంది? రాముడికి ఆ కీర్తి దక్కాలంటే సీతమ్మ ఓర్పు పట్టాలి. ఎంత ఓర్పు పట్టింది అంటే, ఎవరికైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అంతకన్నా తక్కువ కష్టం ఇంకోటి ఉండదు. అసలు చెప్పుకోవడానికి మనిషి లేడనుకోండి, అంతకన్నా పెద్ద కష్టం ఉండదు. రామాయణంలో రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు. సీతమ్మకి ఎవరున్నారు? చుట్టూ రాక్షస స్త్రీలే. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం. అటువంటి రాక్షస స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఓర్పు పట్టిన సీతమ్మ యొక్క కథని ఆదర్శంగా తీసుకుని సీతమ్మలా ఓర్పుగా బతకండి అంటారు. నరకాంతగా వచ్చిన సీతమ్మని రక్షించినది ఏది అంటే ఆమె పతివ్రతా ధర్మము అని చెప్పవలసి ఉంటుంది. ఎవరు ఏది అనుష్ఠించాలో అది అనుష్ఠించడం వాళ్ళ వైపు నుంచి ధర్మం. అప్పుడు ఆ ఓర్పు ఏదుందో అది ఈశ్వరుడికి ఎంత ప్రీతిపాత్రమైంది. ఆ ఓర్పు పట్టగలిగితే అంటే భక్తి కేవలము భగవంతుని యందు ప్రేమగా నిలబడిపోవడం అన్న స్థాయిని దాటి ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన రీతిలో అది గుణములుగా మారిపోతోందనుకోండి,
అది గుణములుగా మారిపోతున్నప్పుడు ఈశ్వరుడు దగ్గరికి భక్తుడు వెళ్ళడం కాదు, భక్తుడి దగ్గరికి ఈశ్వరుడు పరిగెత్తుకొస్తాడు. పరిగెత్తుకొచ్చి అటువంటి వారికి సాక్షాత్కరిస్తాడు. వాళ్ళ కోసమని ఎంత కిందకైనా దిగొస్తాడు, ఎంత క్లిష్టమైన సన్నివేశంలోకైనా ప్రవేశిస్తాడు. మీకు నేను దీనికి ఒక ఉదాహరణ చూపిస్తాను. హిరణ్యకశిపుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం దేవతలకి ఉండవలసిన కర్తవ్యం. కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. అది రాక్షసులు చేశాడా, దేవతలు చేశారా, ఋషులు చేశారా, మనుష్యులు చేశారా, పుణ్యాత్ముడు చేశాడా, ఇవన్నీ అనవసరం. తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవ్వాలి, అది దేవతల కర్తవ్యం. కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ప్రత్యక్షం అయిన తర్వాత అడిగిన వరం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాదీశయింపవే అన్నాడు. నేను గాలిలో చచ్చిపోకూడదు, అగ్నిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, ఇంట్లో పోకూడదు, బయట పోకూడదు, ప్రాణమున్న దాంతో పోకూడదు, ప్రాణం లేని దాంతో పోకూడదు, అస్త్రము చేత పోకూడదు, శస్త్రము చేత పోకూడదు, నరుడి చేతిలో పోకూడదు, మృగం చేతిలో పోకూడదు, యక్షగంధర్వ కిన్నెర కింపురుషుల చేతిలో పోకూడదు అన్నాడు. అంత తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వాలి, తథాస్తు అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రహ్లాదుడు ఏమన్నాడు, ఎక్కడున్నాడరా హరి అని అడిగాడు హిరణ్యకశిపుడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు. నాన్నగారు ఇదేం ప్రశ్న అండి, ఎక్కడున్నాడు విష్ణువు, ఎక్కడున్నాడు విష్ణువు అని అడుగుతాడు. అసలు విష్ణువు లేని చోటు ఉందా? విష్ణువు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు నాన్నగారు, విష్ణువు లేని చోటు లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒరే నువ్వు అంతటా విష్ణు ఉన్నాడంటున్నావు కదా, నా చూపుడు వేలు ఎక్కడ ఆపి నేను అడిగితే అక్కడ చూపించగలవా అని అడిగాడు. ఇంకా అనుమానమా? మీరు ఎక్కడ అడగండి అక్కడ నేను చూపిస్తాను భగవంతుడి. ఉన్నాడు భగవంతుడు. ఇప్పుడు భక్తుడి యొక్క నమ్మకం, భగవంతుడు అంతటా ఉన్నాడు, అది ఆయన పరమ విశ్వాసం. ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడు, అందుకని ఆయన చెప్పినట్టు బ్రతికితే ఆయన ఆనందిస్తాడు, ధర్మం ఆచరించాడు. రాక్షసుడుగా పుట్టి అంత ధర్మాత్ముడయ్యాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. అటు బ్రహ్మగారు వరాలు ఇచ్చారు, ఆ బ్రహ్మగారు విష్ణు భక్తుడు. ఇటు ప్రహ్లాదుడు తండ్రిని నిగ్రహిస్తున్నాడు, నువ్వు ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి వస్తాడంటున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడి మాట నిజం చేయాలి, అక్కడ బ్రహ్మగారి మాట నిజం చేయాలి. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడంచు సుతుం దైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారిచ్చిన వరాలు అబద్ధం అవ్వకూడదు. అందుకని రాత్రి కాదు, పగలు కాదు, ప్రదోషవేళ, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తన తొడల మీద. నరుడు కాదు, మృగం కాదు, నరసింహం. బతికున్నవి కాదు, చనిపోయినవి కాదు, కోసేస్తే బాధపడవు, పెరుగుతుంటాయి గోళ్ళు. అస్త్రములు కాదు, శస్త్రములు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద. ఇన్నిటికీ మినహాయింపు తెచ్చి బ్రహ్మగారి గౌరవాన్ని నిలబెట్టాడు. ఎక్కడ ఈ వేలు చూపిస్తాడో హిరణ్యకశిపుడు అక్కడి నుంచి బయటికి రావాలి, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాడు. కాబట్టి నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను ఉద్దండ ప్రభావంబునన్. ఈ విశ్వమంతటా కూడా ఒక పెద్ద నరసింహస్వరూపం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చూపుడు వేలు హిరణ్యకశిపుడు పెడితే అక్కడి నుంచి రావాలి. స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటకు వచ్చాడు. అంటే ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి, అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. ఇద్దరి మాట నిలబెట్టడం కోసం ఎంత పరుగులు తీశాడు భగవంతుడు. ఎందుకు పరుగులు తీశాడు? ఎంత తులసి అర్చన చేశాడు, ఎంత బిల్వార్చన చేశాడు, ఎన్ని ఉపవాసాలు ఉన్నాడు, ఎన్ని ఏకాదశులు చేశాడు కాదు, ఎంత ధర్మాత్ముడయ్యాడు అన్నాడు. గుణంగా మారిందా? అయితే పూజ లేకుండా ఈ గుణం రాదు, భక్తి లేకుండా ఈ గుణం రాదు. అసలు ఆ గుణం రావాలంటే భక్తి ప్రారంభం, అక్కడ ఉండాలి భక్తి. అసలు ఆ భక్తి ఉందనుకోండి, అప్పుడు అసలు మీరు విత్తనాలు వెయ్యాలనుకోండి, మీరు పొలాన్ని దున్నినంత మాత్రం చేత విత్తనాలు వెయ్యలేరు, వర్షం పడాలి. వర్షం పడితేనే భూమి దున్ని విత్తనం వేయగలరు.
భక్తి ఉంటేనే గుణంగా మారడం. అసలు భక్తి పూజ ఇవి లేకుండా గుణాలుగా మారే అవకాశం ఉండదు. అందుకని ఎప్పుడైతే అది ఈశ్వరుని యందు అంత నిరతిశయ భక్తిగా మారిపోయి ఏ ప్రాణి యందు ద్వేషం లేకుండా ప్రహ్లాదుడి నిలబడిపోయాడో, తన భక్తుడై బ్రహ్మగారు తన కర్తవ్యాన్ని నిర్వహించి వరమిచ్చాడో, ఇద్దరి మాట నిలబెట్టడానికి జగత్తంతా నరసింహంగా మారి నరసింహస్వామిగా భగవానుడు రావలసి వచ్చింది. అంటే భక్తి ఏం చేస్తుంది అంటే, మనం భగవంతుడి వెంట పరిగెత్తడం కాదు, భగవంతుడు మన వెంట పరిగెత్తేటట్టు చెయ్యగలదు గుణములుగా మారిపోయినప్పుడు. ఇది భక్తికి ఉండేటటువంటి గొప్పతనం. ఇది చరమస్థాయికి వెళ్ళిపోయినప్పుడు చిట్ట చివరి స్థాయికి వెడితే ముక్తి, అక్కడ ముక్తినిస్తుంది. అందుకే అసలు భక్తికి ప్రారంభం ఎక్కడ అంటే గుణముగా మారుతుంది. మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భక్తిని గుణంగా మార్చడం కోసమే పూజ ఇస్తారు. పూజ ఎందుకు చేస్తారు? భక్తితో చేస్తారు. పూజ ఎప్పుడు చేస్తారు? మధ్యాహ్నం 11ంటికో సాయంకాలం 3ంటికో చేయరు. తెల్లవారుజామున నిద్ర లేవగానే స్నానం చేసి పూజ చేస్తారు. మొదటి పని ఏది అంటే పూజ. పూజ ఎందుకు చేయాలి అంటే, నిజానికి పూజ ఎందుకు చేస్తారంటే మీకు ఉన్నటువంటి భక్తిని గుణంగా మార్చుకోవడానికి చేసే సాధనకే పూజ అని పేరు. నిజానికి పూజలో 64 ఉపచారాలు చెయ్యాలి. అందులో అమ్మవారికి కోట కూడా కట్టాలి, చతుషష్ట్యుపచారాఢ్య అని. అన్ని చేయలేకపోతే షోడశోపచారములు 16 ఉపచారాలు చేయాలి. అవి కూడా చేయలేకపోయారనుకోండి, 5 తప్పకుండా చేయవలసిందే. పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారాలు చేయాలి. ఏమిటి 5 ఉపచారాలు అంటే, గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు. మీరు దీపం ఎందుకు పెట్టాలి? అసలు పూజ ప్రారంభంలో వెలుతురు లేదా, సూర్యోదయం అవదా? ఎందుకు దీపం పెట్టడం అంటే, దీపం ఎందుకు పెడతామంటే, ఈశ్వర మీరు నాకు కన్నిచ్చారు, ఈ కంటికి వెలుగిచ్చారు, ఈ కంటికి ఉన్న వెలుగు చేత నేను ఎన్నిటిని చూస్తున్నానో, ఇన్నిటిని చూసి నేను సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఇన్ని సుఖాలకు కారణమైన కన్నివ్వడం వల్ల సుఖపడ్డమే కాదు, నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఈ కన్ను నేను పగటిపూటంతా యథేచ్ఛగా వాడుకుంటే బడలిపోతే, రాత్రివేళ నాకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి కంటి బడలికని తీర్చారు. కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఇన్ని మాటలు చెప్పడం కాదు, ఒక దీపాన్ని మీ దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు భక్తి ఏమవుతోంది? గుణంగా మారుతోంది. కృతజ్ఞత చెప్తోంది ఈశ్వరుడికి. మీకు కన్నిచ్చినందుకు కృతజ్ఞత దీపం పెడుతున్నారు. మీకు భగవంతుడు నాలుకిచ్చాడు, రసేంద్రియం. ఒక తీపిలో ఎన్ని తీపిలో ఇన్ని రకాల రుచులు తిని సంతోషిస్తున్నాను. ఇన్ని తినడానికి నాకు అవకాశం ఇచ్చేది నాలుక. ఈ నాలుక మీరిచ్చి ఇంత సుఖాన్ని ఇచ్చినందుకు నేను మీకు నైవేద్యం పెడుతున్నాను అంటే కృతజ్ఞత. నాలుకిచ్చినందుకు నైవేద్యం పెడుతున్నారు. నిజానికి మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించండి, 5 జ్ఞానేంద్రియముల మీదే ఆధారపడతాయి. కంటితో చూడడం, ముక్కుతో వాసన చూడడం, చెవితో వినడం, నాలుకతో రుచి, చర్మము చేత స్పర్శ, ఈ 5. ఈ 5 ఆగిపోతే ఇంకా సుఖము లేదు, దుఃఖము లేదు. అన్ని సుఖాలు ఈ 5 మీదే ఆధారపడతాయి. ఇవి ఇచ్చినందుకు 5 ఉపచారములు చేస్తారంటే ఏం చేస్తున్నారు? కృతజ్ఞత చూపిస్తున్నారు. పూజ చెయ్యగా మీరేమవుతారంటే, మీరు పూజనీయులు అవుతారు. ఎందుకు అవుతారు అంటే, మీకు ఆ కృతజ్ఞతా లక్షణం అలవాటవుతుంది. రోజు ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడంతో రోజు ప్రారంభమైంది పూజలో. అది క్రమంగా ఏం చేస్తుంది? మీకు ఎవరు చిన్న ఉపకారం చేసిన వాళ్ళున్నా మీరు ఆ ఉపకారాన్ని స్మరించడం మీకు అలవాటవుతుంది. వాళ్ళు ఎంత ఉపకారం చేశారండి అని మీరు ముందు ఉపకార స్మరణ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు అలా ఇతరులు చేసిన ఉపకారాన్ని స్మరించడం అలవాటు చేసుకున్నారో, మీ యందు కృతజ్ఞతా లక్షణం బయలుదేరుతుంది. అది మనిషికి ఉండవలసిన మొదటి లక్షణం. రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, ఎంత దోషం చేసిన వాడికి నిష్కృతి ఉందేమో కానీ కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు.
కృతజ్ఞత అంటే చేసిన ఉపకారమును జ్ఞాపకము ఉంచుకొనుట. చేసిన ఉపకారము జ్ఞాపకం ఉంచుకోకుండా మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడని వాడెవరుంటాడో వాడు కృతజ్ఞుడు. అటువంటి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. కృతజ్ఞత ఉండి తీరాలి. దాన్ని ఎక్కడ మొట్టమొదట నేర్పుతారంటే పూజ యందు నేర్పుతారు. అయితే ఏమంటే భగవంతుడే ఇవి ఇచ్చాడని ఏమిటి నమ్మకం? భగవంతుడు పెట్టాడని ఏమిటి నమ్మకం? ఇవన్నీ ఇచ్చాడని ఎట్లా నమ్మాలి అంటే, ఒక వస్తువు ఉన్నది అంటే ఆ వస్తువుని పెట్టిన వారు ఉన్నారు అని నమ్ముతాం. ఇక్కడ బల్ల ఉందనుకోండి, ఈ బల్ల వేసిన వారు ఎవరో ఉన్నారు. ఈ కుర్చీ ఉందనుకోండి, ఈ కుర్చీ వేసిన వారు ఎవరో ఉన్నారు. మీరందరూ కూర్చోవడానికి ఎంత వ్యవస్థ చేశారంటే చేసిన వారు ఎవరో ఉన్నారు. ఎవరో లేకుండా ఇది జరగదు. నాకు లోపల జీవుడుంటే పైన చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పొరలు ఇంత అందంగా ఎవరో కప్పారంటే కప్పినవాడు ఎవరో ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ శరీరం ఇలా తయారు కాదు. రాత్రి నేను నిద్రపోయినా నా మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, ఊపిరి పనిచేస్తోంది, గుండె పనిచేస్తోంది అంటే పని చేయిస్తున్నవాడెవరో ఉన్నాడు. వాడు ఇక ఇది పని చేయకూడదని శాసనం చేసినప్పుడు 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఇది పనిచేయదు. కాబట్టి ఉన్నదాన్ని బట్టి వెనక ఉన్నవాడిని గుర్తిస్తారు. కాబట్టి వాడు ఒకడు ఉన్నాడు, వాడు నడిపిస్తున్నాడు, వాడికి కృతజ్ఞత చెప్పాలి. అక్కడ మొదలైన కృతజ్ఞత జీవితంలో చిన్న ఉపకారం చేసిన వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్పడం అలవాటై ఎంత అపకారం చేసినా మరిచిపోయే లక్షణాన్ని ఇస్తుంది. రాముడి గొప్ప ఏమిటి అంటే అయోధ్యకాండలో అంటారు, కథంచిదుపకారీణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. చిన్న ఉపకారం చేసినా రాముడు గుర్తు పెట్టుకుని తలుచుకు పొంగిపోతాడు. అదే రాముడు ఎంత పెద్ద అపకారం చేసినా జ్ఞాపకం తెచ్చుకోడు, అవతల వాళ్ళ మీద కక్ష పెంచుకోడు. అది మనిషికి ఉండవలసిన ఉదాత్తమైన లక్షణం. అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే పూజలో భగవద్భక్తిని గుణాలుగా మార్చడం అక్కడ నేర్పుతారు. అందుకొచ్చింది పూజ. అందుకని పూజలో అంతర్లీనముగా ప్రతిపాదింపబడిన సిద్ధాంత వైభవాన్ని తెలుసుకోలేనంతకాలం ఏమవుతుంది అంటే అది ఒక తంతు, అది ఒక తంతుగా మిగిలిపోతుంది. గుణముగా మారే అవకాశం ఉండదు. గుణంగా మారాలి అంటే దాని తాత్పర్యము తెలియాలి. అక్కడ గురువు యొక్క అవసరం ఉంటుంది. ఇది ఎందుకు చేస్తున్నారు, దీనికి ఇది కారణము అని తెలిసినప్పుడు అది లోపల ప్రేమ గుణంగా మారుతుంది. ఆ గుణము ఈశ్వర ప్రీతికి కారణమవుతుంది. ఈశ్వర ప్రీతి చిత్తశుద్ధికి కారణమవుతుంది. చిత్తశుద్ధి ముక్తికి కారణమవుతుంది. అంటే భక్తి దగ్గర మొదలై ముక్తి వరకు ఆ ప్రవాహం అలా వెళ్ళాలి అంటే అందులో తప్పకుండా ఉండవలసినది ఏది అంటే గురువు యొక్క ప్రమేయం ఉంటుంది. భక్తి గుణంగా మారడం అన్నది ప్రధానంగా ఉంటుంది. ఈ ప్రధానంగా ఉండడంలో మీరు ఎన్ని గుణములు నేర్చుకున్నా అవి ఇతరులకు ఎంత ఉపకారం చేశాయి అన్నదానికన్నా మిమ్మల్ని ఎంత ప్రశాంతంగా ఉంచగలిగాయి అన్నది ప్రధానం. ఎందుకనంటే లోకంలో శాంతిని ఇచ్చేవాటికన్నా శాంతిని చెడగొట్టేవి ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా శాంతిని చెడగొట్టే ఉన్నప్పుడు మీరు ఆ శాంతిని చెడగొట్టే వాటి వలన శాంతి కోల్పోకుండా శాంతి యందు నిలబడగలగాలి. ఆ ప్రజ్ఞ దేని వలన వస్తుంది అంటే భక్తి వలన వస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ భక్తి ఎంత శాంతికి కారణమవుతుందో చెప్పారు. మీరు పూజ చేయండి, యజ్ఞం చేయండి, యాగం చేయండి, చివర ఏం చెప్తారంటే ఓం శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా పక్కవాడు ప్రశాంతంగా ఉండాలి. అదే పరమ ప్రయోజనం. అయినప్పుడు ఆ శాంతిని ఇవ్వగలిగిన మొట్టమొదటి సాధనం ఏది అంటే భక్తి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంకముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. భక్తి ఏం చేస్తుంది అంటే చూడండి, పసిపిల్లవాడు అమ్మ వచ్చి ఎత్తుకుందనుకోండి,
అమ్మ ఎత్తుకుని ఒళ్ళో పడుకోపెట్టుకొని వాడిని జో కొడితే వాడు కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుస్తూ సంతోషపడిపోతూ పులకాంకురములు పొందుతాడు అమ్మ స్పర్శ తగలగానే. భక్తి తల్లి లాంటిది, ఎప్పుడు మనసు ఆనందంతో ఉండేటట్టు చేస్తుంది. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కష్టంలో ఉండనివ్వండి, సుఖంలో ఉండనివ్వండి, ఎట్లా ఉండనివ్వండి, ఎప్పుడు భగవంతుడు జ్ఞాపకానికి వచ్చేటట్టుగా చేసి పరమ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. కష్టం వచ్చిందనుకోండి, నాకన్నా కష్టాలు పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ పాటి కష్టానికి నేను విచలితుడనైపోనా అని అయిపోకుండా ఊంచుకునే శక్తిని ఇస్తుంది. అమ్మ ఎలా ఆనందాశ్రువులు కారేటట్టుగా ఎత్తుకుంటుందో అట్లా భక్తి అన్న అమ్మ ఆనంద భాష్పాలు కారేటట్టు చేస్తుంది. ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం, నిర్మలంగా ఉండడం అంటే ఎప్పుడూ కూడా అందరి యందు సమభావనతో ఉండి ఎవరు పాడవాలని కోరుకోకపోవడం, ఎవరికి ఏ మేలు కలిగినా తనకే కలిగినంత సంతోషపడిపోవడం, అట్లా నిర్మలంగా ఉండగలగడం అనేటటువంటి దుప్పటి అమ్మ కప్పి దోమలు ఈగలు కుట్టకుండా రక్షించినట్లు భక్తి అన్న తల్లి నిర్మలత్వం అనేటటువంటి దుప్పటి కప్పుతుంది. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పాలు ఇచ్చి పిల్లవాడి కడుపు నింపినట్టు భక్తి చెవుల గుండా ఎప్పుడు భగవంతుని యొక్క కథలు వినడం అనేటటువంటి అమృతాన్ని గుండెలలోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది. అలా వెళ్ళడం ద్వారా లోపల ఉన్నటువంటి ఆ జనన మరణ చక్రంలో ఎగురుతున్నటువంటి ధూళి ఏది ఉందో ఆ ధూళి అణిగిపోయేటట్టు చేయగలిగినది ఏది అంటే ఆ భక్తికి సంబంధించిన కథాశ్రవణం. అందుకే గళంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు శంకర్లు. ఆ కథ వినడంలో అంత ఆసక్తి, అంత సంతోషం. అట్లా చేస్తుంది భక్తి. అట్లాగే రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం, ఎప్పుడు భగవత్ సంకేతములైనటువంటి భగవత్ చిహ్నములైనటువంటి రుద్రాక్షలు మెళ్ళో వేసుకోవడం, భస్మ ధరించడం, ఇట్లాంటివి చేయించి ఆ భగవత్ సంబంధమైన చిహ్నముల చేత సంతోషం పొందేటట్టుగా చేస్తుంది. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ పిల్లవాణ్ణి ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ పాట పాడి రక్షించినట్టు భగవద్భావనలలో ఎప్పుడు రమించేటట్టుగా చేస్తుంది భక్తి. అటువంటి భక్తి అన్వయం చేత సిద్ధిస్తుంది. ఆయన ఉన్నాడన్న నమ్మకం కలిగిన నాడు ఆయన పట్ల భక్తి అన్వయం అవుతుంది. ఆయన ఉన్నాడన్న నమ్మకాన్ని పునశ్చోత్తమ సాంత్వవాది మళ్ళీ 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 మంచి మాటలు చెప్పడం ద్వారా భగవంతుడు ఉన్నాడన్న నమ్మకాన్ని గురువు కల్పిస్తాడు. అదృష్టం ఏమిటంటే కొంతమందికి ఇట్లా ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేకుండా గత జన్మ సంస్కారం అనవలసి ఉంటుంది. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా అకస్మాత్తుగా అంత భక్తి ఏర్పడచ్చు, చెప్పలేము. అది కూడా సంభవం అవుతుంది. ఎందుకనంటే అదే శివానంద లహరిలో శంకరాచార్యుల వారు భక్తి యొక్క గొప్పతనానికి పట్టాభిషేకం చేసి ఒక శ్లోకం రాశారు. ఆ శ్లోకంలో ఇలా గురువు ప్రబోధం చేయడం, వినడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, అప్పుడు ఉపచారాలు చేయడం, గుణాలుగా మారడం ఇవన్నీ లేకుండా ఒక ఆయనకి అకస్మాత్తుగా అట్లా భక్తి ఏర్పడింది. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్ భక్షితమాంసశైషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. తిన్నడు చాలా అమాయకుడైనటువంటి వ్యక్తి. అరణ్యాల్లో ఉండే జంతువుల్ని వేటాడి ఆయన ఆహారంగా తీసుకుంటాడు. ఒక రోజున ఎంత వేటాడినా ఆయనకి ఏదీ లభించలేదు. అలా తిరుగుతుండగా శివలింగం కనపడింది. ఆయన చూశాడు, నాకు ఆకలిస్తోంది, శివ మీకెంత ఆకలిస్తోందో.
కాబట్టి ఉండండి, వేటాడి మీకు ఏమైనా పట్టుకొస్తాను తినడానికి అన్నాడు. ఏదో జంతువుని వేటాడాడు. వేటాడి అన్ని వైపుల నుంచి మాంసం తీసి కొరికి రుచి చూశాడు. ఆఖరికి ఏదో ఆ కళేబరంలో ఒకవైపు ఉన్నటువంటి మాంసం మాత్రం బాగా రుచిగా ఉన్నట్టు అనిపించింది. ఈ ఎంగిలి మాంసం ముక్క చేత్తో పట్టుకున్నాడు. పట్టుకున్న శివుడికి అలవాటు ఉంది, స్నానం చేస్తే కానీ తినడం, కాబట్టి నీళ్లు పట్టుకెళ్ళాలి. ఓ చేతిలో ధనస్సు ఉంది, అందుకని సువర్ణముఖరీ జలాలు పుక్కిట పట్టాడు. పుక్కిట పట్టి తిన్నగా గుడిలోకి పరిగెత్తాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. కూర్చా అంటే ఆ నిర్మాల్యం, శివలింగం మీద ఉన్న పువ్వులు పత్రి మొదలైనవి తీసేయడానికి వాడేటటువంటి మెత్తటి కూర్చ, బ్రష్ అంటారు కదా, అటువంటిది అని ఒక గుర్తు. ఆయన కన్నిచ్చినప్పుడు కనుబొమల మధ్యలో ఉంచబడినది అని ఒక అర్థం. ఇప్పుడు ఆ చెప్పు పెట్టి నిర్మాల్యం తీసేశాడు. శివుడు అన్నాడు, ఎంత గొప్పగా తీసావురా నిర్మాల్యం, నువ్వు మహాభక్తుడి అన్నాడు. ఆయన చేశాడని నేను చేయొచ్చా? ఆయనకు అంతవరకే తెలుసు. ఆయనకి శివుడి మీద అంత భక్తి ఉంది. ఆయనకి శివలింగం కాదు, శివుడే కనపడ్డాడు. నేను ఆ స్థాయికి ఎడితే ఏమో, నేను ఆ శివుడు అక్కడ కనపడనంతసేపు అది భక్తి ఎట్లా అవుతుంది, ఉపచారం ఎట్లా అవుతుంది? రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ పుక్కిట పట్టి తెచ్చిన ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఉమిసి నీకు స్నానం చేయించానన్నాడు. గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. కించిత్ భక్షితమంశశేషకబలం నవ్యోపహారాయతే. తింటావా తినవా, ముందు నువ్వు తింటే తింటానని ఎంగిలి మాంసం మొక్క పెట్టాడు. తిన్నాడు శివుడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయకి. భక్తి కన్నా గొప్పది ఎక్కడుందిరా? ఉత్తమ భక్తుణ్ణి చేసి కన్నప్ప కొండ మీద కూర్చుంటే కాళహస్తీశ్వరుడు కింద కూర్చున్నాడు శ్రీకాళహస్తిలో. భక్తి ఎంత గొప్పదో చెప్పడానికి శంకరాచార్యులు వారు శివానంద లహరిలో శ్లోకం ఇచ్చారు. నేను ఇది చెప్పినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటు ఒక మాట అంటాడు. నీకున్మాంసము వాంచయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శివ, ఎంగిలి మాంసం తిన్నారా? ఏమి మీకు ఆ కర్మ? మీరు నిజంగా మాంసం తినాలనుకుంటే గుడి తలుపులు వేసేసిన తర్వాత ఎవ్వరికీ తెలియక్కర్లేదు. మూడో కంటికి తెలియకూడదంటే మీకేగా మూడో కన్ను ఉంది. గుడి తలుపులు వేసేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు చేతిలో పరశు అంటే గండ్రగొడ్డలు ఉంది, ఓ చేతిలో హరిణం జింక ఉంది. కాబట్టి మీరు ఈ కుడి చేతిలో ఉన్న గొడ్డలి పెట్టి ఆ జింకను దెబ్బ కొట్టి కాస్త మాంసం తీసుకొని చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకొని నెత్తి మీద గంగమ్మని తీసి దాని మీద పోసుకొని మూడో కంటి మంట మీద ఉడికించుకొని నోట్లో పడేసుకుంటే ఎవడికి తెలిసి వచ్చింది. అంతేగాని ఎంగిలి మాంసం తిన్నారా? ఏమి స్వామి మీరు ఇంత మరీ కృప అంటాడు. అంటే భగవంతుని యొక్క దయాగుణానికి పట్టాభిషేకం. భక్తుల కథలు మనకేం చెప్తాయంటే, నాకేం తెలుసండి, నాకెంత తెలుసండి, నేనేం చేయగలనండి అని అనక్కర్లేదు. నీకు గుండెల నిండా ప్రేమ ఉన్నది నిజమైతే, ఉపన్యాసం ఎక్కడ ప్రారంభం? ప్రేమ యొక్క మారు పేరు భక్తి. నీకు నిజంగా భగవంతుని మీద భక్తి ఉన్నది నిజమైతే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. కుచేలోపాఖ్యానంలో అంటాడు, కలలో నన్ముందెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. కలలో కూడా భగవంతుణ్ణి స్మరించని వాడికి కూడా గొప్ప ఆపదొచ్చినప్పుడు తలుచుకుంటే పరిగెత్తుకొచ్చి తనని తాను ఇచ్చేసుకుంటాడు భగవంతుడు. అంతటి దయామయుడైనటువంటి భగవంతుణ్ణి అర్చించడానికి నీకు బెంగెందుకు? ప్రతిజ్ఞ చేశాడు రామాయణంలో, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నాడు. నా దగ్గరికి వచ్చి పడిపోయి రామా నేను నీవాడనన్నవాణ్ణి నేను విడిచిపెట్టను, పట్టుకుని రక్షిస్తానన్నాడు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు సుందరకాండలో సీతమ్మని గురించి తీజట. అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ మాట నోటితో కూడా అనక్కర్లేదు, నేల మీద పడిపోతే చాలు. అంత వాత్సల్య స్వరూపిణి అమ్మవారు. అంత దయామూర్తులు, అంత ప్రేమైకమూర్తి భగవంతుడుండగా ఆయన పట్ల ప్రేమ పెంచుకోకుండా నీకేదో రాదని బెంగపెట్టుకోవలసిన అవసరం నీకేముంది?
నీకు భక్తి ఉన్నది నిజమైతే నీ ఉపచారం తీసుకోవడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత దాన్ని గుణంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాడన్న నమ్మకం కలిగితే నువ్వు ఏది పట్టుకుంటే అదే భక్తికి మార్గం. అప్పుడు వచ్చే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. వినడం అంటే శ్రవణం అంటే వినడం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు ఆ వినడం మీద తప్ప అన్య విషయముల యందు ఆసక్తి లేని స్థితి కలగాలి. ఆవు పాలు పితికే వ్యక్తి ఉంటాడు. ఆవు పాలు పితికే వ్యక్తి ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టి పొదుగు కడుగుతాడు. కడిగి గొంతు కూర్చున్నాడంటారు. మోకాళ్ళ మధ్యలో బిందె పట్టుకుని ఆ సిరాలు పట్టుకుని లాగుతూ ఉంటాడు. లాగుతున్నప్పుడు ఒక్క చుక్క పాలు బిందె పక్కకి పడకుండా పాలన్నీ బిందెలోకి పడేటట్టుగా శిరమలను పట్టుకుని పాలు పితికాడంటారు. భగవత్ సంబంధమైన మాటలు వినపడుతున్నప్పుడు ఒక్క మాట జారిపోకుండా చెవులలోకి పట్టుకుని జుర్రుకున్నవాడెవడో వాడు శ్రవణం వింటున్నవాడు. అది శ్రవణ భక్తి. అందుకు పరీక్షిత్ శ్రవణానికి ప్రతినిధి అయ్యాడు. 7 రోజులలో చనిపోతావని శాపం ఇచ్చాడు ఋషికుమారుడు. 7 రోజుల్లో చనిపోతావు అంటే నేను 7 రోజుల లోపల ఏం చేస్తే బ్రతుకుతానని ఆయన అడగలేదు. ఆయన అన్నాడు, పుట్టినవాడు చచ్చిపోక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నాకు కావలసింది ఒకటే, ఉరగాధీశ విషాణలంబునకు మీ నొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణుతి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరద్ధిన్ ప్రసాదింపరే. నాకు ఈ 7 రోజులు ఏ భగవత్కథలు విన్న కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, పుట్టిన భగవత్ సేవయందో అంత అనురక్తితో భక్తితో బ్రతుకుతానో, నాకు అటువంటి భగవత్ కథలు చెప్పేవాడు ఎవడు దొరుకుతాడని ప్రాయోపవేశం చేసి గంగ ఒడ్డున కూర్చున్నాడు. ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు నిలబడనటువంటి శుకబ్రహ్మ ఇంత పూనికతో వినడానికి కూర్చున్న ఈయనకి చెప్తానని 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చుని పరీక్షిత్తుకి భాగవతం చెప్పాడు. అంటే వినడం మీద అంత ఆసక్తి ఉంటే, ఆసక్తి లేదనుకోండి, మీరు బండరాయి మీద తీసుకొచ్చి మేకు పెట్టి కొట్టినా మేకు వంగిపోతుంది తప్ప దిగదు. అసలు గోడకో గుల్లబారుతనం ఉందనుకోండి, మీరు కొట్టిన మేకు దిగుతుంది. వినడం మీద ఆసక్తి ఉందనుకోండి, అది మీకు అత్యంత ప్రయోజనకరమైన విషయం. అది జారిపోతే మళ్ళీ దొరకదన్న పూనిక ఉండి వినడం. అందుకని పరీక్షిత్తుని ఉదాహరణగా చెప్తారు. చెప్పడం అంటే నాలా చెప్పడం కాదు, భగవంతుని యొక్క గుణములు లోపల అనుభవంలోకి వచ్చిన కారణం చేత ఇంకా విపరీతమైనటువంటి సంతోషం, ఆనందం కలిగి నిండిపోయినటువంటి బిందె ఇంకా నీరు పట్టక అంచుల వెంట నీరు పైకి పొరిలిపోయినట్టు భగవదానందము లోపల పట్టక ఎవరి నుండి వాక్కులుగా ప్రవహిస్తున్నాయో ఆయన కీర్తనం. అందుకని శుకబ్రహ్మ. అట్లాంటి శుకుడు, అట్లాంటి పరీక్షిత్తు కలిసి చెప్పుకున్నటువంటి భాగవతం ఉందే, అది చెప్పుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు తప్పులు దొర్లినా పర్వాలేదన్నారు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులందించు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసులు సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాసుల వారితో మాట్లాడుతూ. అందుకని ఆ భగవత్ కథ చెప్పుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆ కథాశ్రవణము చాలు. మనిషికి భద్రం కర్ణేభి శృణుయామ దేవా అది పాప ప్రక్షాళనం చేసేస్తుంది. ఆ భగవత్ కథ అంత గొప్పది. సభ జరుగుతుండగా గొప్పగా భగవత్ కథ జరుగుతుంటే భగవంతుడే వచ్చి పక్క కుర్చీలో కూర్చుని నా గురించే చెప్తున్నాడని పక్కవాడిని పిలిచి అన్నాడు అనుకోండి, నీ గురించి అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా ఉంటావా అంటారట. అంటే భగవత్ కథ భగవంతుడి కన్నా మధురంగా ఉంటుంది. అటువంటి భగవత్ కథాశ్రవణానికి నిజానికి కష్టపడిపోవలసింది ఏం ఉండదు. చాలా తేలికగా భగవంతుని యొక్క కథని వింటూ ఆనందడోలికల్లో తేలిపోతారు. కాబట్టి నాకు అలా భగవత్ కథ వినే అదృష్టం కావాలి, నాకు ఎప్పుడూ అలా భగవత్ కథకి భగవన్నామానికి సంబంధించినటువంటివి పలికే అదృష్టం కావాలని కోరుకుంటారు. కాబట్టి అట్లా ఆ నామాన్ని ఉచ్చరించడం,
అట్లా భగవత్ కథని శ్రవణం చేయడం అదొక్కటి చాలు ఈశ్వరుడి యందు విశేషానురక్తిని కల్పిస్తుంది. పూర్వం రాత్రి 8 అట్లా అయిన తర్వాత పల్లెటూళ్ళల్లో ఉపన్యాసం చెప్పించుకునేవారు. నేను ఒకప్పుడు ఒకళ్ళు నన్ను ఉపన్యాసానికి అడిగితే ఊరి పేరు ఎందుకులేండి, ఆ ఊరు వెళ్ళాను. నేను అనుకున్నాను ఎప్పట్లాగే అక్కడ 600కు ఉపన్యాసం ఉంటుందిలా ఉందనుకుని వెళ్ళాను. వాళ్ళు పిలిచారు, కూర్చోబెట్టారు, మజ్జిగ ఇచ్చారు, ఏవో కబుర్లు చెప్తున్నారు, మా పొలం అంటారు, మా తోట అంటారు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. 7 అయింది, 7:15 7:30 అయింది. జనం రాలేదా, వీళ్ళకి అనురక్తి లేదా, నేను తప్పుగా వచ్చానా, నాకు అర్థం కాలేదు. ఏమన్నా ఉపన్యాసం ఉందా అని అడిగాను చివరికి. అయ్యో లేకపోవడం ఏమిటండి, ఎంతోమంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామో ఈ రోజు కోసం అన్నారు. మరి అంత అనురక్తి ఉంటే 7:30 అయిపోయింది, గంట టైం అయిపోయింది, పదండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు కాదండి ఇక్కడ మేము 8 గంటలకు మొదలు పెడతామన్నారు. అయ్యి బాబోయ్ 8 గంటలకు మొదలు పెట్టాలా అన్నాను. అంటే వాళ్ళు అన్నారు కాదు, ఇక్కడంతా రైతులు పొలం పనులు చేసుకుని వచ్చి అన్నం తిని వచ్చి కూర్చుంటారు, కానీ ఆవలించరు. భగవత్ కథ అంత భక్తిగా వింటారు. మరునాడు వాడు ఉన్నాడు మనకేం భయమని ధర్మాన్ని అనుష్ఠిస్తారు. అందుకే వాళ్ళకంత ధైర్యం ఎక్కడిది అంటే ఆ భగవత్ కథ శ్రవణంలోంచి వస్తుంది. అంత తృప్తిగా బతికేస్తారండి, 8 గంటలకు వింటారన్నాడు. నేను అసలు నిజంగా అలా అవలిస్తారో లేదో చూద్దామని 8ంటికి మొదలెట్టాను, వచ్చాను కదా అని. నిజంగా వాళ్ళ భక్తికి నేను 10:15 వరకు 10:30 వరకు చెప్పాను. వాళ్ళు అంతా భక్తిగా విన్నారు. ఎందుకు చెప్తున్నానంటే శ్రవణం ధర్మమునకు కారణమవుతుంది, గుణంగా మారడానికి శ్రవణము కారణమవుతుంది. వినగా 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 ఏమవుతుంది, ఆ ధర్మం పట్టుకున్నవాడు అలా రక్షింపబడినప్పుడు నేను ఎందుకు రక్షింపబడనన్న పూనిక కల్పిస్తుంది. అందుకని నవవిధ భక్తి మార్గములలో గుణంగా మారడానికి కారణమైంది కాబట్టి శ్రవణము భక్తి మార్గమైంది. అలాగే కీర్తనం, ఎంత భక్తి ఉంటే అంత పరవశం కలుగుతుంది భగవత్కథ చెప్పడానికి. అంత పరవశం కలిగి చెప్పాలి అంటే అసలు చెప్పవలసిన అవసరం లేకపోయినా అట్లా చెప్పకుండా ఉన్నా తాను భగవద్గుణములను అనుభవించగలిగిన శక్తి ఉన్నా కూడా చెప్తున్నాడు అంటే 10 మంది సంతోషించడం కోసం. లేకపోతే శివుడికి చెప్పవలసిన అవసరం ఏముంది భాగవతం. అట్లా చెప్పినదేదో అది కీర్తనం, అట్లా స్మరించినదేదో అది స్మరణం, అది ప్రహ్లాద భక్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ఉదాహరణ అయ్యారు. ఇవన్నీ చిట్ట చివరికి ఎక్కడ పర్యవసిస్తాయి అంటే ఏ ఒక్క మార్గాన్ని మీరు పట్టుకోండి చివరికి అదే లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. ఏమండి మీరు చెన్నై వెళ్ళాలా, చెన్నై వెళ్ళాలంటే మీరు విమానంలో వెళ్ళొచ్చు, మీరు రైల్లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు అన్నారనుకోండి. 3 మార్గాల్లో నేను వెళ్ళవలసినటువంటి దూరాన్ని సమయాన్ని దృష్టిలో పెట్టుకుని క్షేమకరంగా ఎందులో వచ్చినా నేను చెన్నై వస్తాను. అదే పరమాత్మని చేరిపోవడం అన్న మాటకు అర్థం మోక్షం. ఆ మోక్షం వైపుకి అడుగులు వెయ్యడానికి ఈ 9 మార్గములలో మీరు ఏ మార్గాన్ని పట్టుకున్నా కూడా ఆ మార్గం చిట్ట చివరికి మిమ్మల్ని గుణముల వైపుకి మారుస్తుంది, మార్చి కాపాడుతుంది. భగవత్ పూజ చేశారనుకోండి, చేయగా మొదట ఎక్కడ మొదలు పెడతారు పూజ? ఓ విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి ధ్యానం చేసి పూజ మొదలు పెడతారు. నిజానికి మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? లేచి నిలబడి ఇది కాదు పూజ అంటారు. మీరే అంటారు అసలు నిజానికి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇది కాదు మార్గం. నాణ్య పంధాయనాయ విద్యతే, వేరొక మార్గం ఉంది, అది తప్ప మార్గం లేదు. ఏదా మార్గం అంటే నేను ఇక్కడ పెట్టినట్టు ఈ మూర్తి యందు మాత్రమే లేడు, అందులో ఉన్నాడు, అక్కడే లేడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. నా బొటన వేలు పైకి పెట్టుకుని గుండెల దగ్గర కిందకి చిటికిన వేలు పెడితే నాభి దగ్గర ఎక్కడ తగులుతోందో, ఆ పైకి బొటన వేలు ఎక్కడ తగులుతోందో చూసుకుంటే బొటన వేలు తగులుతున్న చోట హృదయ కమలము ఇలా వంగి ఉంటుంది. అక్కడ ఒడ్డుగింజ చివరి భాగం ఎలా గీరుకుంటుందో అంత అగ్ని ప్రకాశం ఉంది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ, దాని మధ్యలో వెలుగుతోంది ఒక వెలుగు. నిజానికి ఆ వెలుగుందే అది భగవంతుడు, అది అందరిలో ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపల దాన్ని తెలుసుకోవాలి. లోపలికి వెళ్ళడం రావాలంటే అక్కడ గురువు యొక్క అనుగ్రహం కావాలి, అక్కడ ధ్యానస్థితి కావాలి. అదిగో అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఆయన భగవంతుడు. ఆయన అప్పుడు నాయందే కాడు, సకల ప్రాణి హృదాంతరాళమన భాస్వజ్యోతి అయ్యుండు శ్రీకళుడు అచ్యుతుడు అయ్యడన్.
అన్ని ప్రాణులలో ఆయనే ప్రకాశిస్తున్నాడు. అప్పుడు ఆ ప్రాణికి ఆకలేసినా అది నా బాధ ఎలా ఉంటుందో అలాగే. అప్పుడు అది ఏమవుతుందంటే దయా, భూతదయ కింద మారిపోయింది, గుణము కింద మారుతుంది. భూతదయ కింద మారిపోయింది అనుకోండి. రంతిదేవుడు ఏం చేశాడు? చాలా రోజులు అన్నం తినలేదు, ఎవరో పట్టుకొచ్చి ఇంత అన్నం పెట్టారు, తినబోయాడు. ఆర్తితో ఉన్నానని వచ్చి ఒక వ్యక్తి అన్నం అడిగాడు. ఉన్నది అన్నం అయితే తినే అనలేదు. ఆయన ఆ ఉన్న అన్నం ప్రేమతో ఇచ్చేశాడు. కొద్దిగా నీళ్లు ఉన్నాయి, అవి తాగుదాం అనుకున్నాడు. ఎవరో వచ్చి ఆకలితో ఉన్నాను, స్పృహ తప్పిపోతున్నాను, కొద్దిగా అన్నం పెట్టన్నాడు. ఆయన అన్నాడు, అయ్యయ్యో ఇంత కష్టంలో ఉన్నావు, నీకు ఆకలికి అన్నం పెట్టలేకపోతున్నాను, నీళ్లున్నాయి. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా లేవన్నా. ఓ అన్నా, నా దగ్గర అన్నం లేదు, మధురాంబువులున్నాయి, అవి త్రాగు చాలు. నాకు అంతకన్నా సంతోషం ఏముంటుందని ఆ నీళ్ళు ఇచ్చేశాడు. తను ఏది ఇవ్వలేకపోతున్నాడో బాధపడి ఉన్నదాన్ని ఇచ్చేశాడు. దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు రంతిదేవుడికి. అంతవరకు ఎందుకు? తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రదేశంలో డొక్కా సీతమ్మ గారిని ఉండేవారు, నిరత అన్నదాత. ఆమె శరీరం వదిలిపెట్టేసినప్పుడు అమలాపురం దగ్గర అగ్రహారంలో పండితులు కూర్చుని ఉంటే ఆవిడ శరీరంలోంచి లేచి అరుణాచలంలో భగవాన్ రమణుల ఆత్మజ్యోతి వెళ్ళినట్టు ఆకాశంలో వెడుతూ ఉంటే ఎవరో మహాత్ముడు శరీరం విడిచిపెట్టారనుకున్నారు. ఆవిడ ఆత్మజ్యోతి ఆకాశంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయి అంతరిక్షంలో ఐక్యమైంది. నిరతాన్నజానం చేసి డొక్కా సీతమ్మ గారు ప్రేమమూర్తి భగవంతుని యందు ఐక్యం కాల. నువ్వు చేసిన పూజ, నువ్వు చూపించిన ప్రేమ, భగవంతుని యందు నువ్వు చూపించిన భక్తి గుణంగా మారుతుంది. ఈ గుణంగా మారుతోంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు భగవంతుడికి దగ్గరవుతున్నావని గుర్తు. ఇది అత్యంత ప్రధానం. గుణంగా మారనంతకాలం అది ఎక్కడ వరకు ఆగిపోతుంది అంటే ఒక తంతు. నేను ఇవాళ ఇది చేశానా, దీపం పెట్టానా, నువ్వుల నూనె వేసానా, ఆవు నెయ్యి వేసానా, మూడొత్తులు వేసానా, ఒక ఒత్తి వేసానా, తూర్పుకి వెలిగించానా, పశ్చిమానికి వెలిగించానా, ఇక్కడ ఆగిపోతుంది, కర్మ దగ్గర ఆగిపోతుంది. కానీ అసలు ఆ దీపం లేకుండా నీకు ఆలోచన వచ్చే అవకాశం లేదు. కాబట్టి దీపాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. పూజ చెయ్యాలి, దీపము వెలిగించాలి. కానీ ఎందుకు వెలిగించావన్నది నీకు తెలియాలి. అది తెలిసిన నాడు గుణంగా మారుతుంది. అది తెలుసుకునే ప్రయత్నం ఎవరు చెయ్యగలరు అంటే ఒక్క మనుష్యుడే చెయ్యగలరు. కారణం ఏమంటే దానికి కావలసిన బుద్ధి, శాస్త్రము, గురువు, వాక్కు, ఈ 4 మనిషికే ఉన్నాయి. కాబట్టి మనిషి మాత్రమే తరించగలడు తప్ప ఇతర ప్రాణులు తరించలేవు. మోక్షము భక్తితో అన్వయం చేయడానికి కారణం అదే. ఈ భక్తి ఎవరికి సాధ్యం అంటే మనిషికి. మిగిలిన ప్రాణులు ఉంటాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు సాధారణంగా ఏం చేస్తారంటే దేవతలు, మనుష్యులు, తిరియక్కులు అని విభాగం చేస్తారు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని వేరు విభాగం ఉంది. ప్రధాన విభాగం చేసినప్పుడు దేవతలు. దేవతలు అంటే త్రిదశులు. త్రిదశులు అంటే ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సుతో ఉంటారు. ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సు ఉంటే బెంగే ఉంది, హాయిగా భోగం అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే స్వర్గలోకంలో దేవతలు ఏం చేస్తారంటే భోగం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఇక యజ్ఞయాగాది క్రతువులు దేవతలు చెయ్యరు. ఇక తిరియక్కులు. తిరియక్కులు అంటే పుట్టినప్పుడు భూమికి అడ్డంగా వెన్నుపాం ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపాం పెరిగేటటువంటి ప్రాణులు. వాటికి అసలు కర్మాధికారం లేదు. అవో గుళ్ళోకి వెళ్ళడం, ప్రవచనానికి రావడం, ప్రవచనం చెప్పడం, పుస్తకం చదువుకోవడం, శ్రీరామనామం రాయడం, ఇలాంటివన్నీ వాటికి అధికారం లేదు. ఇక మిగిలింది మనుష్యులు. ఇందులో మనిషి 4 వైపులకు వెళ్ళిపోగలడు. ఒకటి, శాస్త్రం ఎట్లా చెప్పిందో నేను అట్లాగే ధర్మాచరణము చేస్తాను. ఈ ధర్మాచరణము చేసిన కారణం చేత నాకు కొంత పుణ్యం కావాలి. నేను దీపం పెట్టాను, నాకు పుణ్యం కావాలి. నేను గుడికి వెళ్ళాను, పుణ్యం కావాలి. గుళ్ళో ప్రదక్షిణం చేశాను, పుణ్యం కావాలి. హుండీలో 10 రూపాయలు వేశాను, పుణ్యం కావాలి. నేను ఈ ప్రవచనం చేశాను, పుణ్యం కావాలి. ప్రవచనం విన్నాను, పుణ్యం కావాలి. ఈశ్వరుడు అంటాడు అలాగే పుచ్చుకో, నాకేం అభ్యంతరం లేదు, తప్పకుండా పుచ్చుకో అని పుణ్యంగా ఇస్తాడు. ఈ పుణ్యం ఎక్కువైపోయింది అనుకోండి, దేవతలుగా పెడతాడు. పుణ్యమే దేవతా పదవులలోకి తీసుకెళ్ళి భోగాలు అనుభవించడానికి కారణమవుతుంది. నా దగ్గర కొంత ధనం ఉందనుకోండి, నేను రోజు కొంత తీసేస్తుంటే కొన్నాళ్ళకి ధనం అయిపోతుంది.
దేవతా పదవులలో కూర్చుని భోగములు అనుభవిస్తుండగా చేసిన పుణ్యం ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ తీసుకొచ్చి ఈ లోకంలో వదిలేస్తారు. అంటే దేవతా పదవులలోకి వెళ్ళగలిగిన వాడు మనిషే. అందుకే 100 యజ్ఞములు చేసినవాడు ఇంద్ర పదవిలోకి ఎడుతుంటాడు. ఇదే మనిషి నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నాకు ఏది ఇష్టమో నాకు ఏది సుఖమో అది చేస్తాను అంటే పాపం. ఇప్పుడు పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, తిరిగి ఎక్కువగా పుడతాడు, భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణిగా పుడతాడు. అదే మనిషి నేను కొంత సాధన చేసి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆత్మ ఏమిటో తెలుసుకోవాలి అని కొంత ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో పూర్తి విజయాన్ని సాధించలేదు. చాలా పుణ్యము చేశాడు, కొంత పాపము చేశాడు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస బాగా ఉండిపోయి దాని గురించి ఆలోచిస్తూ శరీరం వదిలేశాడు. ధన్య అన్న నామానికి వ్యాఖ్యానంలో భాస్కర్ రాయల వారు చెప్తారు లలితా సహస్రంలో. అప్పుడు మళ్ళీ మనిషిగా వస్తాడు. వచ్చి ఈ మాట మంచి విద్వాంసుడైన తండ్రి కడుపున పుట్టి చిన్నతనం నుంచి ఆయన దగ్గర తెలుసుకొని అనుష్ఠానం చేసి ఇంకా బాగా తొందరగా భగవంతుడి యొక్క సన్నిధికి చేరడానికి ప్రయత్నం చేస్తాడు. 4 నాకు పుణ్యమూ వద్దు, నాకు పాపమూ వద్దు, ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా బ్రతకడం కన్నా నాకు సంతోషం ఇంకోటి లేదు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తున్నానండి, ఇంతకన్నా నాకు ఆనందం లేదని రాముడు ఎట్లా అరణ్యవాసానికి వెళ్ళిపోయాడో అట్లా భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యడం వినా నాకు ఆనందము ఇంకొకటి లేదు, అందుకని ధర్మాచరణం అని చేశాడు. ఇప్పుడు ఆయనకి పాపం ఏది పుణ్యం ఏది? రెండూ లేవు. అప్పుడు జ్ఞానము కలిగితే ఆయన ఇక మళ్ళీ రాడు. ఆ మళ్ళీ రాని స్థితిని మోక్షం అంటారు. అయితే ఈ కర్మలు చెయ్యగా 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 చిట్ట చివరికి ఇది చిత్తశుద్ధిగా ఎలా మారుతుంది, మారి భక్తి ముక్తికి కారణంగా ఎలా మారుతుంది, ఎంత వైభవోపేతంగా మనుష్య జీవితంలో మాత్రమే అది అన్వయమవుతుంది అన్న విషయం అత్యంత ప్రధానం. దానిలో ఈ భక్తి అన్నది మాత్రం ముందు ఉండవలసింది. నేను మీతో మనవి చేశాను కదా, అసలు వర్షం లేకపోతే ఎలా మీరు విత్తనాలు వెయ్యలేరో, పొలం దున్నరో, భక్తి లేకపోతే అసలు ముక్తి కాదు కదా. స్వధర్మాచరణము కానీ, ఆచారమును పాటించడం కానీ, పూజ కానీ, తీర్థయాత్ర కానీ ఇవేమి అన్వయం కావు, పుణ్యకర్మలు కానీ. కాబట్టి భక్తి అవసరం. అయితే ఈ భక్తి యొక్క చిట్ట చివరి దశ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మోక్షంగా మారుతుంది. అయితే ఇందులో మళ్ళీ చమత్కారం ఏమిటంటే, అసలు ఈ మోక్షం అన్న పేరెత్తడానికి అర్హత లేని తిరియక్కులు కూడా కేవల భక్తి కారణంగా మోక్షాన్ని పొందాయి ఒక్కొక్కసారి. కానీ అట్లా అందరూ పొందేస్తారని సిద్ధాంతం చేయడం కుదరదు. అది అరుదుగా జరిగే సంఘటన. శ్రీకాళహస్తి క్షేత్రం ఉందండి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచతాని విద్యాభ్యాసమనర్చ కరిచించే మంత్రముహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి ఏకాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఒక ఏనుగు శివుని యందు ఐక్యమైంది, ఒక సాలిపురుగు ఐక్యమైంది, ఒక పాము ఐక్యమైంది. అంత మాత్రం చేత మీరు శాస్త్రాధ్యయనము, శ్రద్ధ, గురువు, అనుష్ఠానము, భక్తి, గుణము అన్నవి లేకుండా మోక్షం పొందడం కూడా సాధ్యమే అని అనడం మాత్రం సాధ్యం కాదు. అది చాలా అరుదుగా జరుగుతుంది. చాలా అరుదుగా ఈశ్వరుని యందు అట్లా అవకాశం లేని ప్రాణి అంత భక్తిని ఎక్కడో గత జన్మలలో చేసుకున్న పుణ్య విశేషంగా ప్రదర్శించినప్పుడు ఈశ్వరుడు ప్రీతి చెంది మోక్షం ఇవ్వవచ్చుగాక. సర్వసాధారణంగా ముక్తి అన్న మాట మాత్రం మనుష్యునకు అన్వయం, ఈ దేవతలకు కూడా అన్వయం కాదు. అంత గొప్ప అన్వయం ఎవరికంటే ఒక్క మనుష్యునకే. అది ఎట్లా అన్వయం అవుతుంది, భక్తి ముక్తిగా ఎలా మారుతుంది, చిట్ట చివరి ఫలంగా అది ఎట్లా పర్యవసిస్తుంది, ఈ విషయాన్ని గురించి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు యథాశక్తి నేను గురువుల చేత అనుగ్రహింపబడినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది పెద్ద నగరం, మీరు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. ఇంతకన్నా ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోపెట్టడం మర్యాద కాదు కనుక నేను ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.